అటువంటి ప్రదేశాలు చూపిస్తున్నాడు. ఇక్కడ మాంధాత చేశాడు ఆ యజ్ఞం. మాంధాత ఆయన ఎవరు? వాళ్ళంతమంది ఏం చెప్తున్నాడుగా రోమశుడు, ఎవరైతే ఏమిట్లేద్దరో అలాగే ఎవరో చేసి ఉంటాడు అని ఊరుకున్నాడు అనుకోండి, చెప్పడు ఆయన. ఉత్సాహం ఉందా వినేవాడికి, దాన్ని బట్టి చెప్తాడు. మాంధాత ఎవరు? అంత ప్రజ్ఞాశాలిగా ఎలా పుట్టాడు? అంత పెద్ద యజ్ఞం ఎలా చేశాడు? ఏది నాకు చెప్పండి మహాప్రభో, దాటవేయకండి అంటే రోమశ మహర్షి చెప్తున్నారు ధర్మరాజుతో, వీకున అశ్వమేధములు వేయునరించిన ధర్మశీలుడు, ఇక్ష్వాకు కులోద్భవుండు, బలవంతుడు, అనంతయశుండు, అవార్య వీర్యాకరుడు, ఉత్తముండు, యువనాశ్యుడపత్యములేమి చేసి దుఃఖాకులుడై ప్రధానవరులందు సమర్పిత రాజ్యభారుడై. యువనాశ్యుడు అనబడేటటువంటి ఒక రాజు ఇక్ష్వాకు వంశంలో, సూర్యవంశంలో జన్మించాడు, రామచంద్రమూర్తి యొక్క వంశంలో. ఆ జన్మించినటువంటి యువనాశ్యుడు పరమ ధర్మశీలుడు, ఇక్ష్వాకు కులోద్భవుండు, బలవంతుడు, అనంతయశుండు, విశేషమైన కీర్తి కలిగినవాడు, అవార్య వీర్యాకరుడు, ఎదుటివారిని నిలబెట్టి యుద్ధం చెయ్యగలిగినటువంటి శక్తి ఉన్నవాడు. అంతటి యువనాశ్యుడు అపత్యములేమి చేసి సంతానం లేని కారణం చేత సంతోషంగా మనసులో ఉండలేక, ఒక కాలమునందు ఉన్న సుఖము వేరొక కాలమునందు సుఖము కాదు. లోకంలో అది విచిత్రం. ఏ కాలమునందు ఏది సుఖమో అదే సుఖము తప్ప, ఒక కాలమునందుండి ఇంకొక కాలమునందు ఉండవలసినది లేకపోవడం సుఖం కాదు. అందుకే ఆశీర్వచనము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఏ కాలమునందు ఏది నీకు కలిగితే నువ్వు దానికోసం వేచి ఉండడంలో దుఃఖించవో అది నీకు ఆ కాలమునందు కలుగుగాక అనడానికి ఆశీర్వచనం అంటారు. అందుకు ఆశీర్వచనం ఎంచుకున్నానండి అంటారు. విప్రుల దగ్గర ఆశీర్వచనం అభ్యున్నతి హేతువు విప్రుల ఆశీస్సు అని చెప్పడానికి కారణం అదే. మహాభారతంలో ఆశీస్సు పుచ్చుకుంటే ఏమవుతుంది అంటే, ఏ కాలమునందు ఏది పొందాలో అది పొందుతాడు, లేకపోతే ఆలస్యంగా వస్తే దుఃఖ కారణమై తర్వాత సుఖమవుతుంది. పెళ్లి కావలసిన వయసులో పెళ్ళవకుండా ఆలస్యంగా పెళ్ళయిందనుకోండి, కొంతకాలం ఏడుస్తాడు, అయ్యో నాకు పెళ్ళవలేదని. పెళ్ళయిన తరువాత పిల్లలు కలగలేదనుకోండి ఏడుస్తాడు. అందుకే తెలిసి తెలియని మాటలు మాట్లాడకూడదు. పెళ్ళంతా అయిపోతుంది, దంపతులు వచ్చి పెద్దల దగ్గర నమస్కారం చేస్తుంటే, వచ్చే ఏడాదికి నువ్వు పండంటి పిల్లాడిని ఎత్తుకోవాలి అంటే పక్కనే ఉంటుందో నాలిముచ్చు, అక్కర్లేని మాటలు మాట్లాడేది. అప్పుడే ఎందుకులే వాళ్ళు 2-3 ఏళ్ళు సంతోషంగా ఉండని అంటుంది. అంటే వచ్చే ఏడాది పండంటి బిడ్డని ఎత్తుకుంటే దుఃఖం ఆవిడికి. మనసు చివుక్కుమంటుంది అక్షతలు వేసిన వాడు, కర్మ పోనిద్దు అంటాడు. ఆ 3 ఏళ్ల తర్వాత ఏమిటో సంతానం కలగట్లేదండి, ఎక్కడికి వెళ్ళమంటారు, ఏ క్షేత్రం చూస్తే ఎవడనమన్నాడు నిన్న మాట ఆశీర్వచనం చేసినప్పుడు? ఆశీర్వచనం చేసినప్పుడు నీ సొంత పాండిత్యం లేకుండా నోరు మూసుకుని ఊరుకుంటే బాగుండేదిగా. ఏ కాలమునందు ఏది ఉండాలో అది సుఖము, అది లేకపోవడమే దుఃఖం. ఇన్ని ఉన్నాయి, సంతానం లేదు, అది ఆ పద్యానికి అర్థం. ఇన్ని ఉన్నవాడు ఏడుస్తున్నాడయా, ఎందుకు ఏడుస్తున్నాడు? సంతానం లేదు, ఉండవలసిన వయసులో లేదు. తర్వాత పుడితే ఏమో ఇప్పుడు లేరు, అప్పుడు పుడతారని విన్నాం మనం, ఏడిచాడు. అందుకని అనపత్యములేమి చేసి దుఃఖాకులుడై, చాలా దుఃఖాన్ని పొంది, ప్రధానవరులందు సమర్పిత రాజ్యభారుడై, ప్రధానమైన వారు నమ్మకస్తులైన మంత్రుల దగ్గర రాజ్యాన్నంతటినీ అప్పజెప్పేసి ఆ యువనాశ్వుడు భృగు మహర్షిని ఆశ్రయించాడు. భృగు మహర్షి ఉండేటటువంటి ఆశ్రమ ప్రాంగణానికి వెళ్ళిపోయాడు. హిమవత్ పర్వత ప్రాంతమనందు ఉన్నాడు భృగువు. అక్కడికి వెళ్ళి ఆ భృగువును ఆశ్రయించి ఆయన శుశ్రూష చేస్తున్నాడు. ఎందుకని? తాను ఏది పొందలేకపోతున్నాడో, అలా పొందలేకపోవడానికి, దుఃఖంగా ఉండడానికి కారణమైన పాపం ఏదున్నదో గుర్తించి ఆ పాపము పోవడానికి ఏది చేస్తే పోతుందో తెలుసుకుని తమ దివ్య జ్ఞానము చేత ఆ మంత్రములను ఉటంకిస్తూ ఆ ప్రత్యేకమైన క్రతువు చేయించి దాని వలన దేవతలను ప్రీతులను చేసి, ప్రీతి చెందిన దేవతలు ఏ పాపం చేస్తే సంతానం కలగట్లేదో ఆ పాపాన్ని తీసేస్తే దాని వలన సంతానం పొంది యువనాశ్వరుడు సంతోషించేటట్టుగా చెయ్యగలిగిన ప్రజ్ఞాశాలి భృగువు కనుక. ఒక డాక్టర్ గారి దగ్గరికి వెడతాం, అయ్యా కడుపు నొప్పిగా ఉందని. డాక్టర్ గారు ఏం చేస్తాడు? కడుపు నొప్పి తీసేయరైన కడుపు నొప్పికి కారణమైనటువంటి క్రిములు లోపలికి ఏవైలాయో గుర్తించి, ఆ గుర్తింపబడిన క్రిములు నీకు ఉన్నాయా అని రాసివ్వడం.
ఇవి ఉన్నాయని రాసిస్తే డాక్టర్ గారు ఎందుకు? నీ కడుపులోకి వెళ్ళినటువంటి క్రిములు ఏవో ఆ క్రిములకు ఏ మోతాదులో ఎన్ని రోజులు ఏ మందు వాడితే అవి చచ్చిపోయి సంతోషంగా ఉంటాడో ఆ మందు వాడికి ఇచ్చి 3 పూట్ల 3 బిళ్ళలు వేసుకోవా, 3 రోజుల తర్వాత కడుపు నొప్పి పోతుంది, ఈలోగా మళ్ళీ ఏవో రోడ్డు పక్క బండి దగ్గరికి వెళ్ళి తినేకు అని చెప్తాడు కాదు. చెబితే అప్పుడు వాడికి కడుపు నొప్పి తగ్గుతుంది. అలా సంతానం కలగకుండా ఉండడానికి ఏదో పాపం అడ్డొచ్చింది, దానివల్ల దుఃఖం వచ్చింది. ఇప్పుడు ఆ పాపం పోవాలి. పాపాన్ని తీసేవాడు పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు ప్రీతి చెందడానికి అగ్నిముఖంగా హవిస్సు ఇవ్వాలి. అందుకని అగ్ని కార్యం అవసరం. యజ్ఞమే అంత శక్తివంతమైంది. అది కారణం. యజ్ఞము తపస్సు ధర్మము మార్చి మార్చి చెప్తున్నాడు రామచ మహర్షి. అందుకే ఈ దేశపు శక్తి ఏమిటో చెప్తున్నాడు. అందుకే ఈ మాటలు ఈ కథలు మీకు ఇంకో చోట కనపడవు. 3 రోజుల ముందు పెళ్లి, వారం రోజుల తర్వాత విడాకులు కథలే ఉంటాయి పశ్చిమ దేశాలన్నీ. వాళ్ళేం చూపిస్తారు? ధర్మ మార్గం చూపిస్తే ఈ దేశం చూపించాలి. కాబట్టి ఆయన అందుకని వెళ్ళి భృగువుని పట్టుకున్నాడు. ఇప్పుడు భృగువు ప్రీతి చెందాలంటే ఏమంటే నా రాజ్యంలో సగం మీకు ఇస్తానంటే ఆయన అతలబో అంటాడు. ఆయన ప్రీతి చెందాలంటే ఒక్క కారణానికే ప్రీతి చెందుతాడు, శుశ్రూష చేత ప్రీతి చెందుతాడు. గురువుగారు దేనికి ప్రీతి చెందుతారు? శిష్యుడి ప్రేమ చూసి, ప్రేమతో చేసిన సేవ వలన. గురువుగారు పడుకుంటే నిద్ర పట్టే వరకు కాళ్ళు ఎత్తాడు. గురువుగారు పడుకుంటే దోమలు కుట్టకుండా విసినికర్ర పెట్టి విసిరాడు. గురువుగారు స్నానానికి ఎడుతుంటే పంచి పట్టుకుని వెనకాతల వెళ్ళాడు. గురువుగారు స్నానం చేసి బయటికి వస్తే పంచి తీసుకుని పిడిచాడు. ఆ శుశ్రూషకి పొంగిపోతాడు గురువు. కాబట్టి భృగువుని సేవించాడు. ఒక రోజున భృగువు అన్నాడు, నీకు పిల్లలు లేరు, ఏడుస్తున్నావు, నీకు పిల్లలు కలగాలంటే పుత్రకామేష్టి చెయ్యాలి, పుత్రకామేష్టి చేస్తాను అని ఆయన పుత్రకామేష్టి చేశాడు. తాను ఎక్కడున్నాడో అక్కడే చేశాడు. అంతేగాని మీ ఊరు వచ్చి చేస్తానండి, ఇక్కడైతే అక్కడైతే మా వాళ్ళందరూ భోజనాలకు వస్తారండి, అలాంటి పిచ్చి మాటలు ఉండవు. గురువుది నిర్ణయం, ఇక్కడ చేస్తాను అన్నాడు. తప్పకుండా కావలసింది గురువుగారి నిర్ణయాన్ని అనుసరించి తన కోరిక తీరడం. అలాగే పుత్రకామేష్టి యాగాన్ని చేశాడు. చేసినప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఈయనకి కొడుకు కలగడానికి దేవతలందరి యొక్క అనుగ్రహాన్ని కూడా జలములలోకి లాగాడు మంత్రముల చేత. అందుకే నీటికి తజ్జలాన్ అని పేరు. తత్ అంటే పరమేశ్వరుడు, పరబ్రహ్మము, అది అని నపుంసకవాచకంలో వాడతారు. తత్ అంటే అది. ఆడా మగా నపుంసకమా, స్త్రీ పురుష నపుంసకమూర్తిను కాక తిర్యక్కమరనరాది మూర్తిను కాక కర్మ గుణభేద సరసత్ ప్రకాశి కాక వెనుక నందియుతానగు విభుతలంతు. అది అంతే. కాబట్టి అది స్త్రీయా పురుషుడా నపుంసకమా అదేముండదు ఇహ దానికి. అదొక చిత్, అది వెలుగు, అదొక భాష. అటువంటి పరబ్రహ్మాన్ని ఆయన అనుగ్రహం ఎందులోకి వెడుతుందంటే నీటిలోకి వెడుతుంది ఎప్పుడు. అందుకే ప్రధాన కలశ అని పెడతారు. పెట్టి ప్రధాన కలశలోకి తీస్తారు ఆ శక్తిని. పుణ్యాహవాచనము అని చేస్తారు. నీటిలోకి తీసుకుంటారు శక్తిని. తీసుకుని ఆ నీటిని ప్రోక్షిస్తారు. అశౌచం వదిలిపెడుతుంది. ఏ కోరిక కోరుతున్నావో ఆ కోరికతో ఆ దేవతల యొక్క శక్తులన్నీ నీటిలోకి వెడతాయి. ఒక్కొక్క పదార్థానికి ఒక లక్షణం ఉండదండి. విద్యుత్ తీగని తీసుకొచ్చి ఒక కొయ్య మీద పెట్టారనుకోండి ఎక్కదు. అదే రాగి తీగ మీద పెట్టారనుకోండి ఎక్కుతుంది. ఈశ్వరానుగ్రహం మంత్రానికి నీటిలోకి ప్రవేశిస్తుంది. అది లెక్క. అలా ఎలా అండి అంటే కరెంటు తీగ కొయ్యలోకి ఎందుకు ఎక్కలా? ఇది అంతే. ఇక్కడ కూడా మంత్రశక్తి చేత ఆ శబ్దం స్వరంతో పలికితే దేవతలు వస్తారు. వాళ్ళ అనుగ్రహాన్ని ఆ జలముల యందు ఉంచుతారు. ఆ జలములు ఈ శక్తిని అంతటినీ పొందే. ఇప్పుడు ఆయన ఉద్దేశ్యం ఏంటంటే, ఈ మంత్రపూరితమైనటువంటి కలశాన్ని యువనాశ్యుని యొక్క భార్యకిచ్చి, అమ్మా నువ్వు తాగమ్మా అనాలి. అంటే ఈయన కోరిక తీరుతుంది. ఈయన తేజస్సు ఋతుస్నాత అయిన భార్య యందు ప్రవేశించి ఆమె గర్భాన్ని ధరిస్తుంది. ప్రతిబంధకమైనటువంటి దోషం పోతుంది. అందుకని ఆయన కలశలోకి ఆ మంత్రశక్తితో కూడుకున్నటువంటి స్థితితో ఏర్పాటు చేసి పూర్తయిపోయింది యాగం. ఇక మరునాడు ఇద్దామని ఆ కలశ తీసుకెళ్లి జాగ్రత్తగా భద్రం చేసి శిష్యుల్ని పిలిచి, ఒరే రాత్రంతా ఈ కలశ జాగ్రత్తగా కాపాడండి రా అని అక్కడ పెట్టి ఆయన వెళ్ళిపోయాడు. ఆ శిష్యులు బాగా బడలిపోయారు. యాగం చేసి 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 అలిసిపోయారు. ఇంత రాత్రి అయిపోయింది, ఇప్పుడు ఎవడొచ్చి కలశలో నీళ్లు తాగేస్తాడులే అని పడుకున్నారు. ప్రారబ్ధం అనే మాట ఉంది కదూ. యువనాశ్యుడికి దాహం వేసింది. ఆశ్రమంలో కదున్నాడు. ఎవరక్కడ అనడానికి అంతఃపురం కాదు, అది గురువుగారి ఆశ్రమం. తనే లేచి నీళ్లు వెతుక్కుంటున్నాడు. ఈ కలశ కనపడేది.
తీసి చూశాడు, చక్కటి నీళ్లున్నాయి లోపల. ఎత్తి గడగడ గడగడగడ తాగేశాడు. తాగి అక్కడ పెట్టాడు. మర్నాడు భృగు వచ్చాడు, యువనాశ్యుడి భార్యని పిలిచి ఇద్దామని. నీళ్లు లేవు. ఇందులో నీళ్లు ఏమయ్యాయన్నాడు. యువనాశ్యుడు వచ్చి అన్నాడు, రాత్రి దాహం వేస్తే నేనే తాగానన్నాడు. ఆయన అన్నాడు, దేవతాశక్తిని అందులోకి తీసుకున్న తర్వాత అంతే, ఇంకా నువ్వే గర్భం ధరిస్తావు. నేను గర్భం ధరిస్తే సంతానోత్పత్తి ఎలా బయటికి వస్తుంది బిడ్డ? నీ శరీరమునకు ఆ అమరిక లేదు కనుక నీ శరీరాన్ని చీల్చేస్తుంది బయటికి వచ్చేటప్పుడు. నువ్వు మరణిస్తావు, తప్పదు. ఒకసారి దేవతానుగ్రహాన్ని తీసేసుకున్నాను అందులోకి, కాబట్టి నీ కడుపులోనే పెరుగుతాడు వాడంతే. ఇప్పుడు నీకున అశ్వమేధముల వేయనురుంచిన ధర్మశీలుడైనటువంటి ఆ యువనాశ్యుడికి ఆ మంత్రపూరితమైనటువంటి కలశలో ఉన్నటువంటి నీరు తాగిన కారణం చేత గర్భం ధరించాడు. గర్భం ధరించి 100 సంవత్సరములు పిల్లవాడు లోపలే ఉండిపోయాడు. వాడు ఎంత పెరిగాడో చూడండి. 100 ఏళ్ళు ఆ యువనాశ్యుడి కడుపులో ఉండి ఒక రోజున ఎడం పక్కన ఉన్నటువంటి శరీరాన్ని చీల్చుకుని పైకొచ్చాడు. పైకొచ్చి కింద పడ్డాడు. కింద పడితే వాడికి పాలిచ్చేవాళ్ళు ఎవరు? వాడిని పోషించేవాళ్ళు ఎవరు? తండ్రి కడుపులోంచి వచ్చాడు వాడు, తల్లి కడుపులోంచి రాలేదు. అది మంత్రశక్తి. అలా అవుతుందా అండి అంటే అవుతుంది అంతే. మరి మంత్ర అలా చెయ్యగలిగిన దక్షత ఉన్నవాడు ఉంటే సంభవం అయింది దానికి. ఇప్పుడు ఎవరిస్తారు వీడికి పాలు అన్నారు. దేవేంద్రుడు దిగొచ్చాడు. మహాభారతంలో చూపుడు వేలు పెట్టాడు నోట్లో అని ఉంది. మాం దాస్యతి, నేనిస్తాను అన్నాడు. ఇంద్రుడంతటి వాడు వచ్చి నేనిస్తాను ఆ పిల్లవాడికి ఆహారం అన్నాడు కాబట్టి ఆ పిల్లవాడిని మాం దాస్యతి అన్నాడు కాబట్టి మాంధాత అని పిలిచారు. అదే పేరు మీద పిలిచేశారు మాంధాత అని. ఇతర పురాణాల్లో ఏమిటంటే ఇంద్రుడు బొటన వేలు పెట్టాడు అని. బొటన వేలు కూడా పెట్టలేదు. ఇంద్రుడు తను శరీరంలోకి అమృతాన్ని పుచ్చుకున్నాడు, అమృతం తాగాడు. తన శరీరంలో ఉన్న అమృతాన్ని మాంధాత యొక్క బొటన వేలులోకి పెట్టాడు. పెట్టి ఒరే బొటన వేలు చీక్కోరా, అమృతం వస్తుంది, పెరుగుతా అన్నాడు. అంటే మాంధాత తన బొటన వేలు తాను నోట్లో పెట్టుకుని చీకాడు. ఇతర పురాణాల్లో మహాభారతంలో ఇంద్రుడు చూపుడు వేలు పెట్టాడు వాడి ఆయన నోట్లో. ఆ బొటన వేలు నోట్లో పెట్టుకుని చీకినటువంటి కారణం చేత అమృతస్రావమై ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు. అప్పుడు మిగిలిన వాళ్ళందరూ చూసి అన్నారు, వాడి బొటనవేలు నోట్లో పెట్టుకు చీకితే అమృతస్రావమైంది, మా బిడ్డలకేమి రక్ష అన్నారు. ఇంద్రుడు నవ్వి అన్నాడు, మీ బిడ్డలందరికీ కూడా వరమిస్తున్నాను. పసితనంలో బొటనవేలు చీకితే అమృతం కురుస్తుంది వాళ్ళకి లోపలకన్నాడు. అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకు పిల్లలందరూ బొటనవేలు చీకుతారు అని. అలా చీకని వాడు ఒక్కడే ఉన్నాడు కృష్ణ పరమాత్మ. ఆయన ఏం చేశాడు? ఆయన అందరూ చేతి బొటనవేలు చీకితే ఆయన కాలి బొటనవేలు చీకాడు. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి అంటాడు లీలాశకుడు కృష్ణ కర్ణామృతంలో. ఆయన మార్కండేయ మహర్షి ప్రళయకాలంలో వచ్చి ఆయన ఆయుర్దాయం అటువంటిది. ఈ ప్రళయం అంతా అయిపోయిన తర్వాత ఎవరుంటారు నేను చూడాలనుకుంటున్నాను అన్నాడు. రావ్యాకు మీద పడుకుని కనపడ్డాడు ప్రళయ జలాల మీద తేలుతూ కృష్ణ పరమాత్మ. వటపత్రశాయి అంటారు. ఆ వటపత్రశాయి కరారవిందేన పదారవిందం, పద్మం లాంటి చేత్తో పద్మం లాంటి కాలట్టుకుని ముఖారవిందే వినివేశయంతం, కాలి బొటన వేలు నోట్లో పెట్టుకుని చీకుతూ పడుకుని ఉన్నాడు. ఇదేమయ్యా అమృతస్రావం అవ్వాలంటే అందరూ చేతి బొటన వేలు కదా పెట్టుకుంటారు పసితనంలో, నువ్వు కాలి బొటన వేలు పెట్టుకున్నావు ఎందుకు అన్నారు. ఇంద్రుడంటే తను తాగిన అమృతం పిల్లల బొటన వేలులో రావాలన్నాడు, కానీ నాది అమృత వపుహో విష్ణు సహస్రంలో లేదు. శరీరం అంతా అమృతం నాది, కాబట్టి చేతి వేలైతేనే కాలి వేలైతేనే అండర్లా నేనెందుకు వద్దు కాలి బొటన వేలు ఎట్టుకున్నాను అన్నాడు వటపత్రశాయి. కాబట్టి అందుకని లీలాకృష్ణుడు కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి అన్నాడు. కాబట్టి ఆ ఇంద్రుడు వచ్చి తన చూపుడు వేలు ఆ పిల్లవాడి నోటిలో పెట్టి అమృతాన్ని స్రవింపచేసి ఆ పిల్లవాడు పెరగడానికి కారణమయ్యాడు. కాబట్టి ఆ పిల్లవాడికి మాంధాత అని పేరు వచ్చింది. ఇప్పుడు ఈ పిల్లవాడు కారణజన్ముడు. కారణజన్ముడైన కారణం చేత ఆయన చిన్నతనంలో కూర్చుని ధ్యానం చేశాడు. ధ్యానమాత్రణ చేసి వేదములు సర్వశాస్త్రములు ధనుర్వేదము సకల విద్య సాయక ప్రయోగంబులు జట్ట వచ్చి పొందె మంధాతృ త్రిభువన పూజ్యునొప్ప
ఆయన ధ్యానం చేసినంత మాత్రం చేత దేవతల అనుగ్రహంతో వేదములు, సర్వశాస్త్రములు, ధనుర్వేదము, సకల దివ్యమైనటువంటి మంత్రములు ప్రయోగ ఉపసంహారములతో వచ్చి ఆయన మేధస్సు యందు ప్రచోదనాన్ని పొందే అన్నీ తెలుసుకున్నవాడయ్యాడు. అటువంటి మాంధాత రాజ్యం చేస్తున్న కాలంలో ఒకప్పుడు క్షామం వచ్చింది, వర్షం పడలేదు. వర్షం కురిపించడానికి అధికారం ఉన్నవాడు దేవేంద్రుడు. ఇంద్రుడు వర్షం కురిపించలేదని కోపం వచ్చి మాంధాత యుద్ధానికి బయలుదేరాడు. భూమికి అనావృష్టి అయిన కడు నల్గి పురుహూతుతోడ భీమ సంగ్రామంబు చేసి తన దివ్య పృథు సాయకముల సామజావలినేయునట్లు మేఘ సంచయముల వేసి భూమికి కురియించ వర్షములు సస్యములు వృద్ధి పొందా. నల్లని ఏనుగుల గుంపుల మీద రాజులు ఎలా బాణాలు వేసి యుద్ధంలో వాటిని పడగొడతారో అలా దేవేంద్రుడి మీద యుద్ధం చేసి దేవేంద్రుణ్ణి ఓడించి ఆయన అధీనంలో ఉన్నటువంటి మేఘముల మీద బాణాలు వేసి బలవంతంగా తీసుకొచ్చి కురిపించి వర్షాలు కురిపించి పంటలు పండేట్టు చేసినటువంటి మహానుభావుడు మాంధాత. ఇంద్రుణ్ణి గెలిచి మేఘాలని తీసుకొచ్చాడు. అంతటి వైభవోపేతమైనటువంటి జీవితం ఉన్నవాడయా మాంధాత అంటే. ఆ మాంధాత ఇదిగో ఈ యమునా నదీ తీరంలో ఇక్కడే అద్భుతమైనటువంటి యాగం చేశాడు. ఆ మాంధాత పట్టుకున్నటువంటి విల్లుకి ప్రత్యేకంగా అజగవము అని పేరు. ఆయన యజ్ఞం చేసిన ప్రదేశం ఇదిగో ఈ తటంలో, ఈ సరోవరంలో స్నానం చేయి ధర్మరాజా. ఇంత పవిత్ర ప్రదేశాలివి, ఇక్కడ స్నానం చేస్తే నీకు విశేషమైనటువంటి తేజస్సు కలుగుతుంది, దాని వలన వృద్ధిలోకి వస్తావని ధర్మరాజు గారితో స్నానం చేయించి ఇక్కడే సోమకుడు 100 పిల్లలను పొందాలనేటటువంటి కోరికతో ఒకప్పుడు గొప్ప యజ్ఞం చేశాడయా. ఆ యజ్ఞం అందరూ కూడా తెలుసుకుని ధర్మ వివక్షను నేర్చుకోవలసినటువంటిది అన్నాడు రామశ మహర్షి. అబ్బా పోన్లేదురు ఎన్ని చెప్తారు అనలేదు ధర్మరాజు గారు. సోమకుడా 100 పిల్లల కోసం యజ్ఞం చేశాడా, అందులో ధర్మ వివక్ష తెలుసుకోవాలా? ఏది 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 చెప్పండి ఒక్కసారి, ఇక్కడే నా యజ్ఞం చేసింది ఒక్కసారి చెప్పండి అదేమిటో అన్నాడు. అంటే ఆయన చెప్పడం ప్రారంభం చేశాడు. సోమకుడును రాజర్షి మహామఖమనరించి జంతుడును ఒక్క సుతున్ భూమీషా పడసే అతని భామలు 100 కొడుకు పరమప్రీతిన్. ఒకానొకప్పుడు సోమకుడు అనబడేటటువంటి రాజర్షి ఉండేవాడు. ఆయనకి 100 భార్యలు, ఒక్కడే కొడుకు. ఆ ఒక్క కొడుక్కి జంతుడు అని పేరు. జంతుడు అని పేరు కలిగినటువంటి ఆ ఒక్క కొడుకు 100 భార్యలు. కానీ ఆ 100 కూడా ఈ కొడుకు తమ కొడుకే అని అత్యంత ప్రేమతో పెంచుతుండేవారు. ఇక కంటిని రెప్ప అని పోల్చడం కూడా కష్టం. అంత జాగ్రత్తగా 100 మంది రాణులు రాజు కలిసి వాడిని అల్లారముద్దుగా పెంచుతున్నారు. పెంచుతుంటే వాళ్ళకి గొప్పేమో కానీ చీమకు గొప్ప కాదు కదండి, అది ఎక్కడి నుంచి వస్తుంది? అది 100 వాడిని అంత అల్లారముద్దుగా పెంచుతుంటే ఒక రోజున ఒక ఎర్ర చీమ ఎక్కడి నుంచో వచ్చి వాడి తొడ మీద ఎక్కి కుట్టింది. చీమ కుడుతుంది కానీ చీమ కరిచింది కాదు, చీమ కుట్టింది. కరిచింది అన్నమాట వేరు, కుట్టింది అన్నమాట వేరు. కుట్టడం ఎక్కడో కరవడం ఎక్కడో తెలిసి చెప్పాలి కదా. ఇప్పుడు మళ్ళీ కుట్టడం కరవడం ఇవన్నీ ఎందుకు కానీ. కాబట్టి చీమ కుట్టింది వాడిని. వాడు ఏడిచాడు. ఏడుస్తున్నాడని 100 మంది వచ్చి చూశారు 200 కళ్ళు వేసుకుని. తొడ మీద చీమ కనపడి దాన్ని వెంటనే తీసి చంపేసి 100 గుండెలు బాదుకుని ఏడిచారు పిల్లాడితో కలిపి. రాజు గబగబా వచ్చి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారు 100 అన్నాడు. ఒక్క కొడుకు, వాడి తొడ మీద చీమ కుట్టేసింది, మేము ఉండి ఎందుకు ఇంకా ప్రయోజనం అన్నారు. రాజు వెంటనే తెల్లబోయి ఇదేమిట్రా, వీళ్ళు 100 ఉండి ఒక్క కొడుక్కి తొడ మీద చీమ కుట్టిందని ఏడిచారు, ఇలాంటి కొడుకు ఒక్కడే ఉంటే ఎవరికి తెలుసురా జీవన్మరణములో రేపు ఏమైనా జరగరానిది జరిగితే వీళ్ళందరూ ఏమైపోతారనుకొని గబగబా సభలోకి వెళ్ళాడు. ఆయనకో విచిత్రమైన ఆలోచన వచ్చింది. వచ్చి ఆయన సభ తీర్చాడు, పురోహితులందరినీ పిలిచాడు, బ్రాహ్మణుల్ని పిలిచి ఆయన ఓ ప్రశ్న వేశాడు. నాకు 100 భార్యలు, ఒక్కడే కొడుకు, వాడి తొడ మీద చీమ కుట్టింది, 100 ఏడిచారు. ఒక్కడే కొడుకు ఉండడం కన్నా ఎక్కువ మంది కొడుకులు ఉంటే మంచిదా? నా 100 భార్యలకి ఒక్కొక్క కొడుకు చొప్పున 100 కొడుకులు పుట్టే అవకాశం ఏమైనా ఉందా చెప్పండి అన్నాడు. అంటే ఒక పురోహితుడు లేచాడు. అందులో లేచి, ధరణినాథ, నీ భార్య శతంబునందు బరగ 100 పుత్రుల బడయ నీకు అభిమతంబేని
తగు తగదనక నీవు కడగి మా చేయ బంచిన క్రతువు చేయు. నీ 9 భార్యలయందు ఒక్కొక్క భార్య యందు ఒక్కొక్కడు చప్పున 9 కొడుకులు కలగాలని నిజంగా నువ్వు అనుకుంటే, నేను నీకు ఏం చెప్పానో అది అయ్య బాబోయ్ అలా చేయడమా అండి అనో, చెయ్యొచ్చా అండి అనో, ఇంకోళ్ళని అడుగుతానో అనకుండా నేను చెప్పింది చెప్పినట్టు చేసేయగలవా, చేసేస్తే పుడతారు, చేసేస్తాను అన్నాడు రాజు. చీమ కుడితేనే ఏడుస్తున్నారు, 9 పుడితే గొడవ వదిలిపోతుంది కదా, అందుకని చేసేస్తాను. చటుక్కున పురోహితుడు అన్నాడు, ఈ ఒక్క కొడుకున్నాడే వాణ్ణి తీసుకొచ్చి యజ్ఞంలో అపస్తంభానికి కట్టేసి వాణ్ణి వధించి వాడిలో ఉన్న వపని అగ్ని ఎందు వేల్చు, ఆ వాసన పీల్చు. ఈ కొడుకు మళ్ళీ పుడతాడు, వాడితో పాటు ఇంకో 99 మంది పుడతారు. వీడే మళ్ళీ పుట్టాడని గుర్తేమిటో తెలుసా? వీడు పుట్టినప్పుడు ఎడం పక్కన బంగారు శోభ ఉంటుంది, అదే గుర్తు. ఈ జంతుడే మళ్ళీ పుట్టాడు. ఒకడు వీడు మళ్ళీ పుడతాడు, ఇంకో 99 మంది కూడా పుడతారు. అలా చేస్తే యాగం అన్నాడు. అలా చేస్తానన్నాడు రాజు. పురోహితుడికి మాట ఇచ్చాడు, సంకల్పం చేశాడు. ఆడగొర్రెలు ఈడిచినట్టు అన్నారు నన్నయ్య గారు. భార్యలందరూ ఆడగొర్రెలు ఈడిచినట్టు ఏడిచేట. ఒక్క కొడుకుని చంపేస్తామని. చీమ కుడితే ఏడిచేవాళ్ళు చంపితే ఏడవరు. వాడిని బలిచ్చి వాడిని సంహారం చేసి వాడి వపని వేయించాడు. 9 గర్భం ధరించాడు. ధరించి 9 కుమారులను కొన్నారు. అందులో జంతుడు మళ్ళీ పుట్టాడు. ఎడం పక్కన బంగారు శోభ వచ్చింది. కాబట్టి ఆయన చెప్పినటువంటి మాట యథార్థమే. ఇప్పుడు జరిగింది, జరగవలసింది. కానీ చాలా సంతోషించాడు. 9 కుమారులు పెద్దవాళ్ళు అయ్యారు, మంచివాళ్ళు అయ్యారు, సర్వలక్షణ లక్షితోపేతులు అయ్యారు. ఆనందంగా రోజులు గడిచిపోతున్నాయి. కాలం ఒక్కలా ఉండదుగా. రాజుగారు శరీరం విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేసి ఆయన ఉన్నత లోకాలకి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు ధర్మసభలో యమధర్మరాజు గారిని ఒకసారి పలకరించడానికి వచ్చాడు. వచ్చి ఆయనతో మాట్లాడి వెళ్ళిపోతూ యమలోకం నుంచి వెళుతున్నప్పుడు చూస్తే తనకి 9 కొడుకులు కలగడానికి యజ్ఞం చేయించినటువంటి పురోహితుడు ఎవరున్నాడో ఆయన యమలోకంలో మంటల్లో ఏడుస్తూ అరుస్తున్నాడు. రాజును చూసి, మహారాజా, అపారమైన తపశ్శక్తి ఉన్నవాడివి, నువ్వు నన్ను దయచేసి ఉద్ధరించు. నీకు యాగం చేయడం వల్లే ఇక్కడ బారేశారు నన్ను అగ్నిహోత్రంలో. దానికి బ్రహ్మస్థానంలో కూర్చున్నాను, అందుకే ఇక్కడ బారేశారు, కాబట్టి నన్ను ఉద్ధరించన్నాడు. వెంటనే మహారాజు వెనక్కొచ్చి తన తపశ్శక్తిలో కొంత భాగాన్ని ధారపోశాడు. ధారపోస్తే ఆ పుణ్యము వలన విడిచిపెట్టేశారు పురోహితుణ్ణి. రాజు పురోహితుణ్ణి వెంట పెట్టుకుని స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. ఇందులో ఉన్న ధర్మాధర్మ వివక్ష తెలుసుకో సుమా ధర్మరాజా అన్నాడు రోమశ మహర్షి. ఇది ఐతిహ్యం చిన్నది, చాలా చిన్న ఉపాఖ్యానం. అరణ్యకాండలో ఎన్నో ఉపాఖ్యానాలు ఉంటాయి. అన్ని గురువులు చెప్తుంటారు రోమశాదులు. వాటిలో ఉన్న ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకోవాలి. సంతాన సంబంధంగా యజ్ఞము యొక్క విశేషం ఏమి అంటే, ఒక్క సంతానం కలిగినా చాలు, అది యజ్ఞప్రసాదం. అది ఒక కొడుకు కానివ్వండి, కూతురు కానివ్వండి, ఎవరు కానివ్వండి, ఆ బిడ్డ కలిగినందుకు పొంగిపోవాలి యజ్ఞప్రసాదం అని. తప్ప మళ్ళీ ఆ బిడ్డనే పణంగా పెట్టి వాళ్ళని బలిచ్చి ఇంకా సంతానాన్ని పొందుదామనుకోవడం, పిల్లల్ని తీసుకెళ్ళి అలాంటి పనులు చేయడం పరమ విరుద్ధం శాస్త్రానికి. కలిగితే కలిగి ఉండవచ్చుగాక, కానీ పెద్ద అధర్మం జరిగింది. అది చెప్పినవాడు పురోహితుడు అలా చెయ్యమని. కాబట్టి అది చెప్పి కర్మ చేయించి బ్రహ్మస్థానమనందున్నావు కాబట్టి నువ్వు వెళ్ళిపో నరకానికి అన్నాడు. నీ మాట ఆయన విన్నాడు, అంతే. ఆయన తప్పేం లేదు. ఆయన సంకల్పం చేసి నిన్ను పిలవలేదు, బ్రహ్మస్థానంలో కూర్చోమని నిన్ను అడిగాడు ఏం చేయనని. ఉన్న ఒక్క సంతానంతో సంతోషించవయా, యజ్ఞప్రసాదం ఎందుకు అల్పాయుర్దాయంతో ఉంటాడు, దీర్ఘాయుష్మంతుడవుతాడని నువ్వు చెప్పవలసింది. చెప్పకుండా వాణ్ణి పణంగా పెట్టి 9 బిడ్డలు వస్తారని యజ్ఞం చేయించావు. అవునా కాదా అని అడక్కు చెయ్యన్నావు. ఇప్పుడు తప్పు నీది. బ్రహ్మస్థానానికి గౌరవం ఇచ్చి చేతులు కట్టుకున్నవాడు ఆయన. ఆయనది తప్పు లేదు. కర్మ చేసినా ఆయన అంటలేదు. సలహా చెప్పి బ్రహ్మస్థానంలో కూర్చున్నావు కాబట్టి దోషము నీయందే పెట్టాను, నువ్వు పో యమలోకానికని అగ్నిహోత్రంలో వారేస్తాయి. అందుచేతనే కర్మ చేసినప్పుడు మరి 4వ వంతు రాజుని కట్టి కొడపలేదా? తన కొడుకుని యాపస్తంభానికి కట్టినప్పుడంటే ఆయనకి పక్కన తపస్సు ఉంది, ఆ తపస్సు కాపాడింది. అంటే కర్మ గొప్పదా తపస్సు గొప్పదా అంటే కర్మ కన్నా తపస్సే గొప్పది. ఎన్ని యజ్ఞములు చేయించినా, ఎన్ని యాగములు చేయించినా, ఎంత క్రతువు తెలిసి ఉన్నా
ఆ క్రతువు తెలిసి ఉండడం కన్నా తపస్సు చేసి పరమేశ్వరానుగ్రహాన్ని పొందినటువంటి వాడు ఈమె కూడా ఉద్ధరించగలిగిన వాడై ఉంటాడు, పై స్థానంలో నిలబడి ఉంటాడు. అందుకే రాజు ఉద్ధరించగలిగాడు పురోహితుడిని. కాబట్టి ఎప్పుడూ దీన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి సుమా అని చెప్పాడంటే, పరమేశ్వర ప్రసాదంగా లభించినది ఏదైనా అంగీకరించి సంతోషించాలి తప్ప ప్రత్యేకించి సంతానం విషయంలో ఒక్కడా ఇద్దరా అని ఆలోచించి వాళ్ళని పణంగా పెట్టి మళ్ళీ పొందాలనేటటువంటి కోరికలు పుట్టకూడదు. వెర్రి కోరికలు, అది అధర్మబద్ధమైనటువంటి కోరిక. అది చేయించినందుకు పురోహితుడు వెళ్ళిపోవలసి వచ్చింది. కాబట్టి దీనికన్నా గొప్పది తపస్సు. కాబట్టి అది ఉన్నవాడు కాబట్టి రాజు ఉద్ధరించగలిగాడు. కాబట్టి ధర్మరాజా, దీని వలన నువ్వు అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, కర్మ చెయ్యడం చేయించడం కన్నా తపశ్శక్తి కలిగి ఉండడం సర్వోత్కృష్టమైనటువంటి విశేషం. అది సర్వదా గొప్పది. కాబట్టి దానికి ఈ క్రిందది నమస్కరించవలసిందే. అదే ఉద్ధరణ హేతువై ఉంటుంది లోకానికి. కాబట్టి కేవలము కర్మకి పరిమితము కాకుండా తపశ్శక్తి ఎందు కూడా ప్రవేశించాలి. అందుకే రామాయణంలో అనసూయాదేవి ఒక మాట అంటుంది, భర్త ఎటువంటి వాడో తెలుసా అని అడిగింది. భర్త సిద్ధంగా ఉన్న తపఫలం లాంటివాడు. పుణ్యం అలా కాదు. పుణ్యం మీకు ఎప్పుడు అనుభవంలోకి వస్తుంది అని అడిగారు అనుకోండి, చెప్పడం కష్టం. ఓ మంచి పని చేసి ఇప్పుడు ఈ పుణ్యం నాకు ఎప్పుడు అనుభవంలోకి వస్తుంది అన్నారు అనుకోండి, ఇప్పుడు రావచ్చు, ఓ 10 జన్మల తర్వాత రావచ్చు అనుభవంలోకి. తపస్సు అలా కాదు, ఎప్పుడూ దగ్గర అంటిపెట్టుకునే ఉంటుంది. అది ఎప్పుడూ రక్షణ చేస్తూనే ఉంటుంది తపస్సు. అందుకే తపస్సు గొప్పది. తపస్సు వైపుకి అడుగు వెయ్యాలి ప్రతివాడు. తపస్సు అంటే ఎక్కడికో వెళ్ళిపోయి చెట్టు కింద కూర్చోవడం కాదు. నేను మీతో మొన్ననే మనవి చేశా, శృణ్వంతపః. భారత ప్రవచనం జరుగుతుంటే 2 గంటల పాటు మీరు తదేక దీక్షతో వింటున్నారనుకోండి, నేను ఇలా అంటే అబ్బా వీడిందుకు రా సమయం చూస్తాడో అని అనుకుంటూ తదేక దీక్షతో విన్నారనుకోండి, మీరు 2 గంటలు తపస్సు చేశారు అని వేస్తారు మీ ఖాతాలో. నేను 2 గంటలు తదేక దీక్షతో భారతం చదువుకున్నాను అనుకోండి, ఆయన 2 గంటలు తపస్సు చేశాడు అని వేస్తారు. అదే నేను షోడశోపచార పూజ చేశాను అనుకోండి, తపస్సులోకి రాదని. అది జపమునందు ధ్యానమునందు నా దృష్టి కేంద్రీకరణము తపస్సు అవుతుంది అక్కడ తప్ప. తపస్సు అంటే సత్యమే పలుకుట తపస్సు. అవన్నీ తపస్సు కిందకు వస్తాయి. అందుకే తపస్సుని ఆశ్రయిస్తే కర్మ కన్నా కూడా గొప్పదై రక్షణ చేస్తుంది. తనని కాదు, తాను వేరొకరిని కూడా ఉద్ధరించగలరు. దానికి తార్కాణం ఇదే. ఇదే ఆ యజ్ఞం జరిగిన ప్రదేశం ధర్మరాజా. 9 కొడుకులు పుట్టడానికి కారణమైన యజ్ఞం. కానీ యజ్ఞం మాత్రం ఖచ్చితంగా జరిగింది, ఎక్కడా దోషం లేకుండా. అందుకే మళ్ళీ 9 పుట్టారు. కానీ ధర్మ వివక్ష ఎందు దోషం వచ్చింది. అందుకని వెళ్ళిపోవలసి వచ్చింది పురోహితుడు. కానీ ఆయన దక్షత మాత్రం శంకింపరానిది. అంత గొప్ప ప్రదేశం, చెయ్యి స్నానం చేయి, అది సరోవరంలోకి వెళ్ళి యమునా నది తటంలో స్నానం చేయి అని పంపించాడు. కాబట్టి అంత గొప్పదయా ఈ సోమక వృత్తాంతం అన్నాడు. అయిపోయింది. అయిపోయిన తరువాత ఆ ముందుకు వెళ్ళారు. వెళ్ళిన తరువాత నాభాగుడు, అంబరీషుడు, యయాతి, భరతుడు మొదలైన వాళ్ళందరూ ఇక్కడే యజ్ఞాలు చేసి స్నానం చేసినటువంటి యమునా తీరంలో ఉన్నటువంటి ఘట్టం ఇది. ఇక్కడే వాళ్ళు స్నానాలు చేశారు. ఆ స్నానం చేయడం అంటే ఏం మాటలు కాదు. ఎందుచేతంటే ఒక యజ్ఞం జరిగింది అంటే ఎందరో మహాపురుషులు వస్తారు. యజ్ఞ దీక్ష తీసుకున్నవాడు అక్కడికి దగ్గరలో ఉండి ప్రతిరోజు దీక్షితుడు స్నానం చేసి పైకెక్కుతాడు. అందుకే దీక్షయందు ప్రధాన నియమం ఏది అంటే స్నానం. దీక్షితులైన వారు ఎప్పుడూ స్నానానికి ఎవరితో వెళ్ళాలి అంటే గురువు గారితో వెళ్ళాలి. గురువు గారితో వెడితేనే అసలు ఆ స్నాన వైభవం ఏమిటో అర్థం అవుతుంది. లేకుండా దీక్ష తీసేసుకుని మనంత మనమే స్నానానికి ఎడుతుంటే అప్పటికి తెలుస్తుంది అసలు ఆ స్నానం. నువ్వు దీక్ష తీసుకోకముందే స్నానం చేసావో, దీక్ష తీసుకున్నాక అదే స్నానం చేస్తావు కాదు, గురువు గారితో వెడితేనే తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ మహానుభావులు ఎందరో యజ్ఞదీక్షితులయ్యారు. అదిగో అంబరీషుడు, యయాతి, నాభాగుడు, భరతుడు వీళ్ళందరూ కూడా యజ్ఞాలు చేసి స్నానం చేసిన యమునా తీర సరోవరం. ఇక్కడ స్నానం చేయవయా ధర్మరాజా అని చెప్పి, ఇందులో స్నానం చేస్తే నీకో విశేషం కలుగుతుంది ధర్మరాజా. నువ్వు ఎంత భక్తితో మునక వెయ్యాలో అంత భక్తితో స్నానం చేసి నిలబడు ఈ నీళ్లలో.
నీకు ఏమి దర్శనమైందో బయటికి వచ్చి నాకు చెప్పు అన్నాడు. అంటే నీటిది కాదు ఆ శక్తి, నీటిని పట్టుకుంది. నీటికి నేను మీతో ఇందాక మనవి చేశా, సహజంగా ఒక శక్తి ఉంటుంది. వేదం దాని గురించే మాట్లాడుతుంది. సమస్త పదార్థములను పవిత్రం చెయ్యగలిగిన శక్తి నది ఎందుంటుంది. ఒకడు అపవిత్రుడు వచ్చి స్నానం చేశాడనుకోండి, పైన కిందనే స్నానం చేశాడనుకోండి నదిలో, ఆ నీళ్లు నా మీదకి వచ్చాయి కాబట్టి నాకు వచ్చింది అపవిత్రత అని ఉండదు. మునక వేసిన వాళ్ళందరూ శౌచాన్ని పొందుతారు, అందరూ పవిత్రులైపోతారు. అది ఒకటవ లక్షణం. అది పైకి లేచి పట్టుకుంది కాబట్టి దర్భకు వచ్చింది ఆ పవిత్రం చేయగలిగినటువంటి శక్తి. ఇక రెండవ శక్తి ఏమి అంటే, గొప్ప గొప్ప యజ్ఞయాగాది క్రతువులు నదీ తీరంలో జరిగితే చిట్ట చివర చేసేటటువంటి అవబృధ స్నానం ఆ నది ఒడ్డునే చేస్తారు, అక్కడ కూర్చోపెట్టి. ఆ మంత్రములతో రోజు దీక్షితులైన వారందరూ అక్కడ ఉండేటటువంటి బ్రహ్మస్థానంలో ఉండేవారు, ఋత్విక్కులు, యజ్ఞయాగాది క్రతువులను చేస్తున్న వాళ్ళు ఇంతమంది స్నానం చేస్తూ ఉంటారు. ఆ శక్తి ఆ నీటిని ఎంత పట్టుకుంటూ ఉంటుందంటే, అది మీరు పొందడానికి యోగ్యమైన రీతిలో మునిగితే మీకు అది పొందగలరు. నేను ఇందాక చెప్పినట్టు విద్యుత్ తీగ కొయ్య మీద పడకుండా రాగి తీగ మీద పడ్డట్టు అందుకొచ్చింది స్నానం. కాబట్టి నువ్వు వెళ్ళి మునుగు, స్నానం చేయి, బయటికి రా, నాకు చెప్పు ఏం కనపడిందో అన్నాడు. ధర్మరాజు గారు వెళ్ళి స్నాన ప్రకరణం ఎలా ఉంటుందో అలాగే చేస్తాడు ధర్మరాజు. అంటే అంత భక్తి తత్పరతతో ద్రౌపదీదేవితో తమ్ముళ్లతో కలిసి మునిగి బయటికి వచ్చాడు. ఏం కనపడిందని అడిగాడు రోమశ మహర్షి. ఆయన అన్నాడు, దేవర్షి జుచరాహిత లోకములు, ఆదిత్యాశ్వినీ లోకముల్, దేవాధీశ్వరు చూచితిన్, మరియున దేవేంద్రునొద్దన్, సగాండీవోద్దమ భుజార్గళు కిరీటిన్ సవ్యసాచిన్, జయశ్రీ విభ్రాజితు పార్థు చూచితి, జగత్సేవ్యా మునీంద్రోత్తమ. నేను ఆ నీటిలో మునిగి పైకి లేవగానే ఇలా పైకి చూస్తే నాకేం కనపడ్డాయో తెలుసా రోమశ మహర్షి? దేవతలు ఉండే లోకాలు కనపడ్డాయి, ఋషులు ఉండే లోకాలు కనపడ్డాయి. దానితో పాటుగా ఖేచరులు, ఆకాశమనందు తిరిగేటటువంటి వాళ్ళ యొక్క లోకాలు కనపడ్డాయి. ఆదిత్యలోకం కనబడింది, అశ్వినీ దేవతలు ఉండే లోకాలు కనపడ్డాయి. ఇంద్రలోకం కనబడి ఇంద్రుడు కనబడ్డాడు. ఇంద్రుడి పక్కన అర్ధసింహాసనం మీద గాంధీవం పట్టుకుని మా తమ్ముడైన అర్జునుడు కూర్చుని కనపడ్డాడు. సవ్యసాచిని కూడా చూశాను. కాబట్టి జయశ్రీ విభ్రాజితు పార్థుచూచితి జగత్సేవ్య, జగత్తు చేత సేవింపబడేటటువంటి వాడా. అది తీర్థయాత్ర గొప్పతనం. తీర్థయాత్ర గొప్పతనం ఏమిటో చెప్పింది ఆరణ్య పర్వం. రోమశ మహర్షి చెప్పారు, అందుకని ఆరణ్య పర్వం అయింది అది. అందుకే మహాభారతంలో అంత పెద్ద పర్వం అది. కాబట్టి అన్ని కనపడ్డాయి నాకన్నాడు. అదృష్టవంతుడవయ్యా, ఎలా చెయ్యాలో అలా చేశావు. అది ఆ దక్షత కలిగిన వాడు, దాని శక్తి చెప్పగలిగిన వాడు ఉండాలి. అప్పుడు కదూ మనసుకి అసలు ఆ అకుంఠితమైన దీక్ష కలిగేది, దాని పవిత్రత ఏమిటో అర్థం చేసుకుని మునక వెయ్యడానికి. కాబట్టి ఆయన ఎంతో సంతోషించాడు. అప్పుడు వెంటనే రోమశ మహర్షి అన్నారు, ఇదిగో ఇది భృగుతుంగ పర్వతం అంటారు ఇక్కడున్న పర్వతాన్ని. అసలు ఎన్ని మాటలు తీర్థయాత్ర చేశాడో ఆ రోమశ మహర్షి, మీతో మనవి చేశా కదూ. ఆయన శిష్యులకు కూడా రోమశులనే పేరు. ఆయన శిష్యులకు కూడా రోమశులనే పేరు. ఆయన తీర్థయాత్ర చేతనే 3 లోకములు తిరగగలిగిన శక్తిని పొందాడు. కాబట్టి ఇదిగో భృగుతుంగ పర్వతం. ఇక్కడ శిబి చక్రవర్తి గొప్ప యజ్ఞం చేశాడు. ఆ శిబి చక్రవర్తి ఆనాడు కాదు, తన యొక్క ఔదార్యము చేత ఎప్పటికీ స్మరించగలిగినటువంటి మహానుభావుడయ్యాడయా ధర్మరాజా. ఎప్పటికీ స్మరించవలసిన వాడయ్యాడా. శిబి చక్రవర్తి ఈ పర్వతం మీద యజ్ఞం చేశాడా? ఏది 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 నాకు ఒక్కసారి ఆ శిబి చక్రవర్తి గురించి చెప్పండి. అలా అడిగేవాడు ఉన్నాడు కాబట్టి భారతం వచ్చిందండి. అడిగేవాడు లేకపోతే అసలు రోమశ మహర్షిని ధర్మరాజు గారు ఇవన్నీ అడగకుండా చాలేదురు కాసేపు రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుందాం అన్నాడు అనుకోండి, ఇంకా భారతం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ఉత్సాహం ఉంది కాబట్టి భారతం వచ్చింది. కాబట్టి ఆ శిబి చక్రవర్తి గురించి చెప్తున్నాడు రోమశ మహర్షి. ఒకానొక సమయంలో ఆయన సభ తీర్చి ఉన్నాడు శిబి చక్రవర్తి. ఎవరికి ఏది కోరితే అది దానం చేస్తాడు. పరమధర్మమూర్తి, ధర్మ వివక్ష ఉన్నవాడు.
ఈ మాట నేను అన్నప్పుడు ఎవరికి ఏది పడితే అది దానం చేస్తాడు అంటే సమాజాన్ని పాడు చేసే వాళ్ళకి పనికొచ్చేవి కూడా దానం చేస్తాడని కాదు దాని అర్థం. దొంగలు వచ్చి బాగా పదునైన కత్తులు 4 ఇద్దరు రాత్రి పొడి చేసి దొంగతనాలు చేస్తామంటే దానాలు చేస్తాడని అర్థం చేసుకోకూడదు. దానము ధర్మబద్ధం. అందుకే దానము చేసినప్పుడు ధార్మికంగానే చెయ్యాలి, ఇచ్చినప్పుడు యోగ్యునకే ఇవ్వాలి. అది పుచ్చుకోవడానికి అర్హుడనుకున్న వాడికి ఇవ్వాలి తప్ప అది పుచ్చుకోవడానికి అనర్హుడైన వాడికి ఇవ్వకూడదు. అది అలా మీరు ఇచ్చారనుకోండి, ఇస్తే నిరుపయోగం అయిపోతుంది ఆ వస్తువు. ఎవరికి ఇస్తే పొంగిపోతాడో ఆయనకి ఇవ్వాలి. మీరు పట్టుకెళ్ళి ఒక పుస్తకాన్ని ఎవరికిస్తే ఆయన కళ్ళకద్దుకుని తీవీన పెట్టుకుని చదువుకుని పరవశించిపోతాడో ఆయనకి ఇవ్వాలి. కానీ అది పట్టుకెళ్ళి బియ్యం డబ్బా ఓ పక్క ఒరిగిపోతుంది, ఇది పెడితే గట్టిగా అట్టుంది బాగుంటుందని కింద ఒత్తు పెట్టుకునేవాడికి పుస్తకం ఇస్తే ఎందుకది? అది చిరిగి పాడైపోతుంది. కాబట్టి ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వాలి. పాత్రత నిరిగి దానము. ఆ పాత్రత చెప్పగలిగిన వాడెవరు? గురువు ఒక్కడే. ఈయన దీనికి అర్హుడు, ఇది చెయ్యవయా అని చెప్పవలసిన వాడు గురువు, చెప్పినప్పుడు పాటించవలసిన వాడు శిష్యుడు. అందుకే గురువుది సలహా కాదు, ఆజ్ఞ. కాబట్టి శిబి చక్రవర్తి సభలో ఉన్నాడు, గొప్ప దానశీలి. ఇంత గొప్ప దానశీలి అంటారు కదా, పరీక్ష చేద్దాం. ఎందుకు ఈ పరీక్షలు? దేవతలకు పనే ఉండదేమిటి అంటే వాళ్ళు పరీక్ష చేయడం అన్న మాటకు అర్థం వాళ్ళకి నమ్మకం లేక కాదు. దాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వాళ్ళ గొప్పతనాన్ని లోకానికి తెలియచేయడానికి. లోకానికి తెలియచేస్తే వాళ్ళకేమొస్తుంది? మనలాంటి వాళ్ళని వింటే మనకు ఆదర్శంగా ఉంటుంది. పోనీ శిబి చక్రవర్తిలా బతకపోయినా కనీసం కొంత కారుణ్యంతో ఉందాం రా అన్న ఆలోచన వస్తుంది. అందుకు ప్రకాశింపజేస్తారు దేవతలు. అందుకే వాళ్ళ పేరే దేవతలు. దివ్, వాళ్ళు ప్రకాశం ఉన్నవాళ్ళు, మంచి గుణములను ప్రకాశింపజేస్తారు. ఒకనాడు ఇంద్రుడు డేగగా మారాడు, అగ్నిహోత్రుడు పావురంగా మారాడు. వేదంలో ఒక మాట ఉంది, పావురం ఎప్పుడూ డేగకే ఆహారం, డేగ తినేస్తుంది పావురాన్ని. అందుకని డేగ పావురాన్ని తరుగుతోంది. ఆంతరమునందు అది డేగ కాదు ఇంద్రుడు, పావురం కాదు అగ్ని. వాళ్ళిద్దరూ పరీక్షార్థం వచ్చారు. ఆ పావురం పరిగెత్తుకుంటూ వచ్చి శిబి చక్రవర్తి కూర్చుని ఉంటే ఆయన పాదముల దగ్గర పడిపోయింది. డేగ కూడా అంతే వేగంగా వచ్చి పావురాన్ని ముక్కుతో కొట్టి ఎత్తుకుపోతుంటే వెంటనే ఆగు 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 ఆగు, అది నన్ను శరణాగతి చేసింది, నా కాళ్ళ దగ్గర పడి, నువ్వు తినడానికి వీల్లేదన్నాడు. పక్షి మాట్లాడుతుందా? మాట్లాడుతుంది. ఎందుకు మాట్లాడుతుంది? ఆయా యుగముల యందు ఆయా ప్రాణులు ఆయా స్థితులలో అనుగ్రహించాలనుకున్నప్పుడు మాట్లాడాయి ఒక్కొక్క చోట. అందుకే చూడండి, ఒక్కొక్క చోట చిత్ర విచిత్రమైన లక్షణం ఉంటుంది. పక్షి కారణంగా విశేషమైనటువంటి క్షేత్రం అయ్యాయి కొన్ని. పక్షి తీర్థమని లేదు, వేల పట్టున మహానైవేద్యం పెట్టేటప్పటికి ఎక్కడున్న కొండ మించి వచ్చి ఆ ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది. ఒక్కొక్క చోట ఒక్కొక్క లక్షణం అలా ఉంటుంది. మీరు ఇప్పటికీ శృంగగిరిలో కాలభైరవ స్వామి దేవాలయానికి వెళ్ళండి, ఎప్పుడు ఒక నల్ల కుక్క పడుకుని ఉంటుంది అక్కడ. మరి ఏమో సాక్షాత్తు స్వామి ఆ రూపంలో పడుకుని ఉంటారు. కాబట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రత్యేకత. ఆ పక్షి ఆ పావురం ఏడిచి శిబి చక్రవర్తి అడ్డుపెట్టాడు. డేగ అంది, నువ్వు ధర్మాత్ముడివని నీకు పేరుంది లోకంలో, నన్ను తినద్దంటున్నావు. పరమేశ్వరుడు ఈ ప్రాణులను సృజించినప్పుడు నిర్ణయం చేశాడు ఏ ప్రాణి ఏ ప్రాణిని తినవచ్చు అని. డేగకి పావురం ఆహారం. నీకు ఇప్పుడు పావురం పట్ల దయ కలిగింది, నన్ను తినద్దంటున్నావు. నేను ఒక మాట చెప్తాను, ఇప్పుడు నేను ఈ పావురాన్ని తినకపోతే నా ప్రాణాలు పోతాయి, నీరసంగా ఉన్నాను. నా ప్రాణం పోతే నా భార్య బిడ్డలు అనాథలవుతారు, అప్పుడు ఆ పాపం నీది కాదా? అడిగి కాపాడడం తేలిక, అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పడం కష్టం. ఎంత ధర్మ సూక్ష్మం అడిగిందో చూడండి. నేను పావురాన్ని చంపితే హింస, పావురాన్ని తినకపోవడం వల్ల నేను పడిపోతే హింస కాదా? ఆయన అన్నాడు, అరణ్యంలోకి వెళ్ళు, ఇంకా పక్షులు లేవా, ఇంకా జంతువులు లేవా, వాటిని కొట్టి తినలేవా? తిను. ఇది నా కాళ్ళ దగ్గర పడింది, శరణాగతి చేసింది, దీన్నే ఎందుకు తింటానంటావు? డేగ అంది, అడవిలోకి నీ వెళ్ళడం, ఆహారం దొరకడం ఎప్పుడు నా ఒంట్లో ఓపిక ఉంటే, నా ప్రాణాలు పోయేట్టున్నాయి, తింటేనే బతుకుతాడు, వద్దంటావేంటి? ఇప్పుడు నువ్వు నన్ను చంపిన పాపం నీకు రాదా? దాన్ని రక్షించిన పుణ్యం వచ్చింది, నేను చచ్చిపోయిన పాపం కూడా వచ్చిందా? నేను లేని కారణం చేత నా భార్య బిడ్డలు చచ్చిపోతారు, వాళ్ళ చచ్చిపోయిన పాపం నీ ఖాతాలోకే వచ్చిందా? ఒక్క పావురాన్ని బతికించిన పుణ్యాన్ని కోసం ఇన్నించిని చంపిన పాపం మూట కట్టుకుంటావా? అది ధర్మమా? అధర్మం కాదా నా ఆహారాన్ని నా నోటి దగ్గర నుంచి లాగేయడం? చెప్పు శిబి. ఆయన వెంటనే అన్నాడు, అది
శాస్త్రం ఇరిగి ప్రవర్తించడం, ధర్మాధర్మములు తెలిసి ఉండడం అన్న మాట కదా. ఆయన తడబాటు పడదు. వెంటనే మంత్రుల వంక చూసి మీరు జవాబు చెప్పండి అనలేదు. ఆయన అన్నాడు, ప్రాణభయమున వచ్చి ఈ పక్షి నన్ను ఆశ్రయించి ఆశ్రితునెట్టి అధముడైనా విడువడనియు నేనెట్లు విడుతు దీని ఆశ్రితత్యాగమిది ధర్మమునే చెప్పుమా. నేను క్షత్రియుణ్ణి, రాజుని. నాకు పరమోత్కృష్టమైన ధర్మం ఏది అంటే శరణాగతి చేసి నన్ను రక్షించు అన్నవాణ్ణి రక్షించడం. నా దగ్గరికి వచ్చి పావురం పడిపోయింది రక్షించమని, ఇప్పుడు నా యొక్క పరమధర్మం దాన్ని రక్షించడం. దాన్ని రక్షించడం వల్ల నువ్వు చచ్చిపోతే నా తప్పు కాదు, నాకు అధర్మం రాదు. ఎందుకని? నన్ను ఎవరు శరణాగతి చేశారో వాళ్ళని రక్షించాను. క్షత్రియుడుగా అది నా ధర్మం. లేకపోతే నీ ధర్మం తప్పిపోతాను. నీకు ఆహారం కోసం అని చెప్పి నేను వదిలిపెట్టకూడదు. అప్పుడు నన్ను అధర్మం చుట్టుకుంటుంది. అందుకు రక్షించాను. అమ్మో, ఏమి ధర్మాధర్మ వివక్షండి! ఒక్కొక్క ఆఖ్యానంలోంచి ఒక్కొక్కటి చెప్తున్నాడు రోమశ మహర్షి. ధర్మం పట్టుకున్నవాడు పాణవడు యశోవిరాజితుడవుతాడు ధర్మరాజా. ఇది ధర్మరాజు గారికి ఎంత ధైర్యాన్ని ఇస్తుంది. ఇవాళ అరణ్యవాసంలో ఉన్నాడు, అజ్ఞాతవాసం చేస్తాడు. ఎప్పుడో ఒక పావురాన్ని ధర్మం కోసం రక్షించినటువంటి శిబి చక్రవర్తి కథ ఇప్పుడు చెప్పి పర్వత శిఖరాన్ని చూపిస్తే, ధర్మం పట్టుకుని ఇన్ని కష్టాలు పడి సహనంతో ఉన్న తాను లోకమునకు ఎందుకు సార్వభౌముడు కాడలేడు? తన కథ ఎందుకు లోకంలో చెప్పబడదు? ధర్మరాజుకి అది గొప్ప సంతోషాన్ని ఇస్తుందా, ఇవ్వదా? అది గురువు మాట్లాడే విధానం అంటే. అది ధర్మరాజుకి ఇవ్వడం కాదు, అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ధర్మమునందు నిలబడాలనుకున్న వాడికి అంత సంతోషాన్ని ఇస్తుంది, ఎంత పూనికనిస్తుంది. ధర్మాన్ని పట్టుకుంటే మనం రక్షింపబడతాం. ధైర్యాన్ని ఇస్తుందా, ఇవ్వదా? అందుకు భారతం చెప్పేవాడు. సాయంకాలం భారతం చెప్తే దేవాలయంలో అందరూ కూర్చుని వినేవారు. పొద్దున్న లేచి ఎవరి పని మీద వాళ్ళు ఎడితే, నిన్నను విన్నాన్రా, ధర్మం రక్షిస్తుంది అధర్మం రక్షిస్తుందా, అందుకని నాయనా నీ కాగితం నువ్వు పట్టుకుపో, నేనున్నది ఈ కాగితం నీకు ఇవ్వడానికే అనేవాడు తప్ప కాగితం ఇలా ఇవ్వడానికి ఇంకొకటి అపేక్షించేవాడు ఉండేవాడు కాదు. ఎందుకంటే ధర్మాన్ని నమ్మి ఉండేవారు. దేవాలయాలు అన్ని ఉండడం లోకాల్ని పాడు చేయడానికి కాదు. దేవాలయాలు ఎన్ని ఉన్నాయో ధర్మం అంతా నిలబడింది. దేవాలయాల్లో పూజలు, దేవాలయాల్లో దీపాలు, దేవాలయాల్లో నైవేద్యాలు, దేవాలయాల్లో ప్రవచన మంటపాలు ఎప్పుడు తగ్గిపోయాయో, ఎప్పుడు ప్రవచనం పోయిందో, ఎప్పుడు మహాభారతం చెప్తే ఛాందసం అన్నారో అప్పుడే దేశంలో ధర్మం అడుగంటిపోయింది. కాబట్టి ధర్మానికి ఆలవాలము ఈ శాస్త్రములు, పురాణములే, కావ్యములే. కాబట్టి ఆయన ధర్మాన్ని చెప్పాడు. చెబితే ఆ డేగ అంది మంచిది, అయితే నేను పావురాయిని తినను. ఎందుచేత అంటే నేనిప్పుడు ఆ పావురాన్ని తింటే నీకు అధర్మ దోషం వస్తుంది. నీకు అధర్మ దోషం రావడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నువ్వు ధర్మమునందుండు, కానీ నా ప్రాణం ఆకలితో ఉన్నాను, నేను నిన్ను యాచిస్తున్నాను. పావురంలో ఎంత మాంసం ఉంటుందో అంత మాంసం నీ ఒంట్లోంచి ఇయ్యి, నాకు దానం చెయ్యి. నీ మాంసం తిని నేను వెళ్ళిపోతాను, తప్పకుండా ఇచ్చేస్తాను. అలా అడిగా ఇచ్చేస్తాను. ఒక తులాదండం తెప్పించాడు తక్కెట, పావురాన్ని ఇటు పెట్టండి అన్నాడు. పావురాన్ని పెట్టారు. పెడితే అనిన అనుగ్రహించితి మహావిహగోత్తమయంచు సంతసంబున శిబి తక్షణంబ అసిపుత్రికనాత్మ శరీర కర్తనం వరగుడు చేసి తన యంగమునంగల మాంసమెల్ల పెట్టినను కపోత భాగము కడిందిగా తిండును ఉండే ఆ తులం. ఆయన ఓ చురకత్తొకటి తీసి, ఓ పావురంలో మాంసం ఎంత ఉంటుంది, ఇంత ఉంటుంది అంతే కదూ అని వెంటనే ఓ చిన్న చురకత్తొకటి తీసి, అందుకే అసిపుత్రిక అన్నారు అన్నయ్య గారు. అసి అంటే కత్తి, అసిపుత్రిక అంటే చురకత్తి, చిన్న కత్తి. చిన్న కత్తి పెట్టి తన తొడ కోసి అందులోంచి ఇంత మాంసం తీసి వేశాడు. పావురా అలాగే ఉంది, తక్కిడికి యువతల వైపు అలాగే ఉంది. ఇదేమిట్రా కనీసం కదలలేదు అనుకున్నాడు. కోసి అన్నారు నన్నయ్య గారు. ఇక మాంసం శరీరంలో ఎక్కడుందో అక్కడ అలా కోసేశాడు. కోసేసి తీసేసి అందులో వేసేస్తున్నాడు. ఎందుకని ఇటు మాట ఇచ్చాడు, సత్యానికి కట్టుబడాలి, అటు రక్షిస్తానన్నాడు, ధర్మానికి కట్టుబడాలి. సత్యధర్మములకు కట్టుబడిపోయాడు. కోసి రెండిటి కోసం తన ఒళ్ళు తానే కోసేసుకున్నాడయా. మామూలు మాట వేయలేదు. కోసి ఇలా కోస్తున్నాడు, ముక్క తీస్తున్నాడు, వేస్తున్నాడు తూగలా. ఏ దిక్కుమాల పావురం అనలేదు. మళ్ళీ కోస్తున్నాడు, తీస్తున్నాడు, మాటకి కట్టుబడాలి, పోతే ప్రాణం పోతుందంతే. అలా వేస్తూనే ఉన్నాడు. దానికి అచ్చెరువడి ధరణీనాథుడు తనువునందు నెత్తురు దొరగందాన తొల ఎక్కెనంతన్వాని గుణోన్నతికి మెచ్చి వాసవదహనులు.
ఒంట్లో ఉన్న మాంసం అంతా ముక్కలు కోసి వేసేసాడు. కనీసం తక్కెడ ఇలా లేవల పావురం ఉన్నవేమో, ఇంకేముందనుకోయినా నన్నే తిని అని తానే తక్కెడెక్కి కూర్చున్నాడు. కూర్చోగానే ఈ పావురై డేగ ఇంద్రుడు అగ్నిగా మారిపోయి మహానుభావ ఏమి ధర్మమయ్యా, దానం కాదు ధార్మికమైన దానం, ధర్మానికి కట్టుబడాలన్న పూనిక, ఆ ధర్మయుతమైన దానంలో శిబి నీతో సమానమైన వాడు లేడు. అద్భుతం. వాళ్ళు ఏమని వరం ఇచ్చారో తెలుసా? ఆశ్చర్యం. శబ్ద బ్రహ్మోపాసనము లోకమునందు ఎంతకాలం ఉంటుందో అంతకాలము నీ కీర్తి ఉంటుందన్నారు. బహుశా వాంగ్మయంలో ఎక్కడ ఇటువంటి వరం లేదు. శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అని పరదేవతకి పేర్లు. శబ్ద బ్రహ్మంగా అమ్మవారిని ఉపాసన చేస్తారు. శబ్దము ఆకాశ గుణకం, ఆకాశంలో ప్రయాణం చేస్తుంది, చెవి ద్వారా వింటాం. శృణ్వంతప, ఆ మాటలు లోపలికెళ్ళి జ్ఞానకారకములు అవుతాయి. ఆ శబ్దాన్ని ఉపాసన చేస్తారు శబ్ద బ్రహ్మంగా. శబ్ద రాశి వేదం కాబట్టి ఆ శబ్దములను ఉపాసన చేయడం అంటే కవిత్వం కూడా అందులోకే వస్తుంది. శబ్దములను ఛందోబద్ధంగా పేరిస్తే కదా కవిత్వం వస్తుంది. దీనికి కవిత్వం ఎంతకాలం ఉంటుందో, మాటలు ఎంతకాలము చెప్పబడతాయో, మాటల చేత మానవులు బాగుపడ్డం అన్నది ఎంతకాలం ఉంటుందో, బాగుపడ్డానికి మాట్లాడడం అన్నది ఎంతకాలం ఉంటుందో, మాటల వలన మనం బాగుపడాలని వినడం అన్నది ఎంతకాలం ఉంటుందో అంతకాలం నీ కీర్తి ఉంటుందయా అన్నాడు. అంటే అసలు శబ్ద బ్రహ్మోపాసనం ఉన్నంత కాలము నీ కీర్తి ఉంటుంది శిబి చక్రవర్తి. అందుకంటారు పోతన గారి భాగవతంలో, కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారీరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనం కలదే శిబి ప్రముఖులను ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వారలంతలపరే ఈ కాలమున్ భార్గవ అంటారు. పోతన గారంతటి వారు శిబి ప్రముఖులున్ అనే వాడారు. అంతటి మహానుభావుడై శబ్ద బ్రహ్మమున్నంత కాలము తాను ఆ అద్భుతాన్ని అనుభవించగలిగినటువంటి వాడై, తన కీర్తి ప్రకాశించేటటువంటి వాడై శిబి చక్రవర్తి యశోవిరాజితుడయ్యాడయా. అదిగో అంతటి మహానుభావుడైన శిబి ఈ భృగుతుంగ పర్వత శిఖరం మీదకే వచ్చి యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం జరిగిన ప్రాంతంలో కూర్చో కాసేపు. అదిగో పక్కన ఉన్నటువంటి యమునా నది తీరంలో స్నానం చేయి. అదృష్టవంతుడు మళ్ళీ స్నానం చేశాడు. ఇప్పుడు నీకు ఇంకొక విషయం చెప్తా, ఇది పరమాద్భుతమైనటువంటి విశేషం. కడుపులో ఉన్న కొడుకుని, అమ్మ కడుపులో తన భార్య కడుపులో ఉన్న కొడుకుని బయట తిరుగాడుతున్న తండ్రి శపించాడు. ఎందుకు శపించాడో తెలుసా? ఇంకా బయటికి రాని పిల్లవాడు బయట తిరుగుతున్న తండ్రికి వేదం విషయంలో సలహా చెప్పాడు. ఏ సలహా చెప్పాడో, ఏ సలహా విని తండ్రి శపించాడో, శపించిన తండ్రినే కొడుకు రక్షించాడో, అసలు ఆ వేదమునకున్న గొప్పతనం ఏమిటో, ఆ కథ ఎందుకలా నడిచిందో, ఈ విశేషాలన్నీ ధర్మరాజా బాగా చీకటి పడింది, లోతుపాతులు కనపడవు కదూ, మళ్ళీ రేపు సాయంకాలం 6:30 చెప్పుకుందాం, అప్పుడు విని స్నానం చేద్దుగా. కాబట్టి మళ్ళీ రేపు సాయంకాలం 6:30 కృష్ణ భగవానుడు పలికించినంత మేర ఒక్కొక్క దాంట్లో ధర్మం అండి. ఎటువంటి అద్భుతమైనటువంటి ఉపాఖ్యానాలు అవన్నీ. ఏకపాదుడు అని ఒక మహర్షి, ఆయన అనేక మంది శిష్యులకి వేదాన్ని చెప్తూ ఉండేవాడు. వేదము శృతి అని పేరు పొందింది. వేదం పుస్తకం ఇంట్లో ఉంది కదా అని చదువుకునేది కాదు. వేదం గురుముఖత నేర్చుకోవాలి. ఎందుకంటే వేదానికి అర్థం అక్కడ ఉండేటటువంటి తాత్పర్యాన్ని బట్టి మారదు, స్వరాన్ని బట్టి వేదానికి అర్థం మారిపోతుంది. ఆ స్వరం కానీ తప్పిందనుకోండి వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అందుకే ఆ స్వరం నేర్చుకోవాలి. స్వరం నేర్చుకోవాలంటే ఉదాత్త, అనుదాత్త, స్వరిత అని 3 ఉంటాయి. ఉదాత్త అంటే పైకి ఎత్తవలసిన చోట పైకి ఎత్తాలి, అనుదాత్త అంటే కిందకి దింపవలసిన చోట దింపాలి, స్వరిత అంటే సమానంగా చదవవలసిన చోట సమానంగా చదవాలి. ఆ స్వరం తెలియకపోతే ఆ మంత్రాలకి అర్థం అంతా వ్యతిరేకంగా వస్తుంది. అప్పుడు ఒక్కొక్కసారి ఏ ప్రయోజనానికి మనం చేస్తున్నామో దానికి వ్యతిరేకమైన ప్రయోజనం వస్తుంది. అందుకే వేదం పుస్తకాలు పట్టుకుని చదువుకునేదిని, లేకపోతే రేడియోస్లో సంగీతంలా నేర్చుకునేది కాదు. అది గురుముఖత, గురువు గారి దగ్గరే నేర్చుకోవాలి. గురువుగారు అక్కడ కూర్చుని స్వరాన్ని సూచిస్తుంటే ఇలా అనాలి, ఇక్కడ నొక్కాలి, ఇక్కడ ఎత్తాలి అని చెప్తుంటే
గురువుగారి ముఖతః నేర్చుకున్నదేదో అది వేదం. దానికి చెవి ప్రధానమై ఉంటుంది. గురువుగారు మాట్లాడుతున్నప్పుడు, గురువుగారు చెప్తున్నప్పుడు దాన్ని చెవితో విని ఆ స్వరాన్ని నేర్చుకుని ఆ స్వరం ప్రకారం పలకాలి. వేదం నేర్చుకోవడానికి చెవి చాలా ప్రధానమైనటువంటి ఇంద్రియం కనుకనే, విని నేర్చుకునేది కనుకనే ఆ వేదానికి శృతి అనబడేటటువంటి పేరు వచ్చింది. ఆ గురువు గారికి ఉన్నటువంటి ఓపిక, ఆ గురువు గారికి శిష్యుల మీద ఉన్నటువంటి అభిమానం అట్లాంటిది. ఆయన నిరంతరం వేదం చెప్తుండేవాడు. రాత్రి లేదు, పగలు లేదు, ఏకపాదుడు అలా చెప్తూనే ఉండేవాడు. ఆయన భార్య పేరు సుజాత. చాలా చక్కటి పేరు, 3 అక్షరాలతో ఉన్నటువంటి పేరు. ఆడపిల్లలకు పెట్టుకోవడానికి చాలా యోగ్యమైన పేరు సుజాత, మంచి జన్మ కలిగినది అని. ఆయన భార్య పేరు సుజాత. ఈ ఏకపాదుడు విద్యార్థులందరికీ వేదం చెప్తున్నాడు తన శిష్యులకి. పూర్వం గురుకుల విద్య అని ఉండేది. అన్నిటికన్నా మనుష్య జన్మకు అత్యంత ప్రధానమైనది ఏది అంటే అహంకార పరిత్యాగం. మన ప్రయత్నం లేకుండా వచ్చేది అహంకారం. ప్రయత్నం చేస్తేనే అహంకారం పోయి వచ్చేది వినయం. అందుకే ఎంతో ప్రయత్నం చేస్తే కానీ పోదు అహంకారం. ఆ అహంకారం పోవడానికి ఏం చేసేవారంటే పూర్వం గురుకులానికి పంపించేవారు. గురువుగారి దగ్గరికే శిష్యుడు వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోతే గురువుగారు పెట్టిన అన్నమే, ఎంతటి మహారాజు బిడ్డైనా భిక్షాటన చేసి తీసుకురావలసిందే. ఆ అన్నాన్నే గురుపత్ని పంచి ఇచ్చిన దాన్ని తినేవారు. అందుకే గురువు, గురుపత్ని, గురుపుత్రుడు ముగ్గురు గురువుగారితో సమాన స్థాయిని పొంది ఉండేవారు. ముగ్గురికి నమస్కారం. కాబట్టి అటువంటి గురువు ఎవరున్నారో ఆ గురువు నిరంతరం వేదం చెప్తుండేవాడు. ఏకపాదుడు. మిగిలిన ఆశ్రమాల్లో అలా ఉండదు, ఏదో ఒక నియతి వేళ ఎందు చెప్తూ ఉంటారు. ఏకపాదుడికి ఉన్నటువంటి ఉత్సాహం అటువంటిది, ఆయన అనురక్తి అటువంటిది. ఆయన ఎప్పుడూ వేదం చెప్తున్నాడు. ఓపిగ్గా పిల్లలు నేర్చుకుంటున్నారు. పడుకోవట్లేదు, వేళ పట్టున తింటలేదు. ఈ ఏకపాదుడి యొక్క భార్య సుజాత గర్భిణి. ఆమె గర్భం ధరించింది. ఆ లోపల ఒక పిల్లవాడు పెరుగుతున్నాడు. వాడు వింటున్నాడు ఇవన్నీ. తండ్రి చెప్తూ ఉండడం, ఆ పిల్లలు అంటూ ఉండడం వింటున్నాడు. అలా వింటారా? ఖచ్చితంగా వింటారు. అందులో సందేహమే లేదు. ఇవాళ ఆ పిల్లల వైద్య నిపుణులు కూడా చెప్తున్నారు, 6వ నెల దాటిన దగ్గర నుంచి ఇంట్లో ఎవరెవరు ఉంటారో వాళ్ళ మాటలన్నీ ఆ పిల్లలు వింటూ ఉంటారు. అందుకే బయటికి వచ్చిన తర్వాత ఎక్కడ వాళ్ళు ఎక్కువ కాలం ఉన్నారో అమ్మ 6వ నెల దాటినప్పటి నుంచి వాళ్ళ మాటల్ని తొందరగా గుర్తుపడతారు. ఓ ఈయన మా తాతగారు అన్నమాట, ఈయన మాటలే మేము వింటూ ఉండేవాళ్ళం ఇక్కడ ఉండి అని వాళ్ళు గుర్తుపడతారు. అలాగే ఒక్కొక్కచో ఎక్కువగా ఏదో విన్నారనుకోండి, ఆ విన్న వాళ్ళ కంఠాన్ని గుర్తుపడతారు. నాకు 1-2 సందర్భాల్లో నేను ఆశ్చర్యపోయాను కూడా. ఎక్కడో దూరదేశాల్లో ఉన్నటువంటి తల్లులు గర్భిణులైనప్పుడు వాళ్ళు ఏదో నేను చెప్పిన ఉపన్యాసాల క్యాసెట్లు తరచుగా వినేవారట. వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు వాళ్ళ పిల్లల్ని తీసుకుని నా దగ్గరికి వస్తే, నిద్రపోతున్నటువంటి పిల్ల నా కంఠం విని కిందకి దిగి పాకుతూ వచ్చి గబగబా నా కాళ్ళ దగ్గర 2 చేతులు పెట్టి తల ఎత్తలా చూస్తూ ఉండిపోయింది. నేను ఎత్తి తొడ మీద కూర్చోబెట్టుకుంటే, నేను మాట్లాడుతుంటే వాళ్ళ అమ్మ నాన్నతోటి అది నా నోరు తడివి నోట్లో చేయి పెడుతుండేది. ఈ మాటలే విన్నాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను ఈ మనిషిని అని. అంతలా వాళ్ళు ఆకర్షింపబడతారు. వాళ్ళు వింటూ ఉంటారు లోపల నుంచి. ప్రహ్లాదోపాఖ్యానం అదే కదూ. నేను ఏకపాదుని యొక్క కుమారుడు వింటున్నాడు ఈ వేదాన్నంతటిని. వాడు ఎంతటి ఘనుడంటే వాడు నిశిత పరిశీలనం చేశాడు కడుపులోంచి. ఒక్కొక్క వేళలో విద్యార్థులు సరిగ్గా చెప్పట్ల, స్వరం తప్పుతున్నారు. నాన్నగారు సంతోషంతో చెప్పేస్తున్నారు, వాళ్ళు స్వరం తప్పిపోతున్నారు. వాళ్ళు మందంగాను చికాగ్గాను చెప్తున్నారు అని గమనించిన వాడై వాడు కడుపులోంచి, అమ్మ కడుపులోంచి తండ్రితో మాట్లాడాడు. వాడన్నాడు, ఎడంబడక అహోరాత్రులు వడిగుని చదివింపనిట్లు వలయుని శిష్యుల్ కడునిద్రలేమినంతయు జడమతులై చదువు తప్ప చదువుచునుండన్. ఆయన అన్నాడు, మీరు రాత్రింబవళ్ళు వేదం చెప్తున్నారు, వాళ్ళు పాపం అలా చెప్తూనే ఉన్నారు. స్వరంతో చెప్పాలి, అది కంఠాలు అరిగిపోవు. అలా చెప్పి 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 వాళ్ళకి నిద్ర లేక వాళ్ళకి కునుకొచ్చేస్తోంది. కునుకొచ్చేస్తూ వాళ్ళు అప్పుడప్పుడు అపస్వరాలు పలుకుతున్నారు.
కాబట్టి మీరు అలా రాత్రింబవళ్ళు వేధించి పిల్లలకి వేదం చెప్పకూడదు, ఒక నియతి వేళలోనే చెప్పాలని అడిగాడు కడుపులోంచి. తండ్రి విన్నాడు. విని కోపం వచ్చింది. ఒరే, నువ్వు వేదపాఠం చెప్పేటటువంటి విధానాన్ని విమర్శ చేశావు, అందులో వంకర పైకి పెట్టావు లోపల కూర్చుని విని, కాబట్టి నువ్వు 8 వంకర్లతో పుట్టుగాక అని చెప్పించాడు. ఆయనకి ఆ వేద పాఠం మీద అంత అనురక్తి. ఇంత కష్టపడి నేను చెప్తుంటే నేను చెప్పిన విధానాన్ని నువ్వు విమర్శించావు కడుపులోంచి. తండ్రి ఆచార్యుడు కదూ, తండ్రి గురువు. ఎందుచేత అంటే మొట్టమొదట ఉపనయనం చేసేవాడు తండ్రి. ఉపనయనం చేస్తాడు కనుక మంత్రోపదేశం చేస్తాడు కాబట్టి ఆయనే ఆచార్యుడు. అక్షరాభ్యాసం చేసేవాడు తండ్రి. అందుకని ఇంకా బయటికి రాకముందే గురువుకి వంకరలు పెడుతున్నావు నువ్వు. అందుకని వంకర బుద్ధితో ఆలోచించావు కాబట్టి నీకు 8 వంకరలు కలుగుగాక అన్నది. కాబట్టి అంటే ఆయన బహుశः ఆయన ఉద్దేశ్యం ఏమై ఉండాలంటే ఆయన వేదమునందనంత అనురక్తి ఉన్నవాడు కాబట్టి వీడు అష్టాంగ యోగంలో సమాధి స్థితికి చేరగలిగినటువంటి మహావిద్వాంసుడు కావాలి, అంతటి సాధకుడు కావాలి అనుకున్నాడు. వాడు వేదానికి వంకర చెప్పేటప్పటికీ ఆయనకు కోపం వచ్చింది. 8 వంకర్లతో పుట్టుదువుగాక అన్నాడు. కాబట్టి ఆ పిల్లవాడికి అష్టావక్రుడు అని పేరు వచ్చింది. బయటికి వచ్చిన తర్వాత ఆయనకి 8 వంకరలు ఉన్నాయేమో కానీ ఆయన తక్కువ వాడేం కాడు. ఆయన మహానుభావుడు అష్టావక్రుడు. మహాభారతాంతర్గతం కాదు కానీ బ్రహ్మవైవర్తాది పురాణములలో చెప్తారు. ఆ అష్టావక్రుడు ఒక మహారాజు యొక్క కుమార్తెని అడిగాడు వివాహం చేసుకుంటానని. ఆయన ఉత్తర దిక్కుకు వెళ్ళి పరమేశ్వర భవనము మొదలైనవి దాటి వెడితే అక్కడికెళ్ళి ఒక విశేషమైనటువంటి అంతఃపురంలో ఒక కాంత కనపడుతుంది. ఆమె ఉపచారములు అందుకుని తిరిగిరా, అప్పుడు నా బిడ్డనిస్తానన్నాడు. ఆయన వెళ్ళారు. కైలాసాది పర్వతాలని దాటి పార్వతీ పరమేశ్వరుల అంతఃపురాన్ని కూడా దాటి వెళ్ళి ఆ అంతఃపురంలో ఆయన విడిది చేసి ఆ అంతఃపుర కాంత యొక్క ఆతిథ్యమునందుకున్నాడు. ఆమె ఒక రోజున ఈయన ఏకాంతంలో ఉండగా ఆయన పాంపు చేరే ప్రయత్నం చేసింది. తప్పలా ప్రవర్తించకూడదే ఆయన ధిక్కరించాడు. అప్పుడు చెప్పింది ఆమె, నేను ఉత్తర దిక్కుకి సంబంధించిన దానిని, ఉత్తర దిక్కునకు సంబంధించిన కాంతని నేను. ఆ దిక్కు కాంతారూపాన్ని పొందింది. నీ మామగారు నిన్ను పరీక్ష పెట్టాలనుకున్నాడు, అందుకని నా దగ్గరికి పంపాడు. నువ్వు విజయం సాధించావు, వెళ్ళు పిల్లనిస్తాడంది. అంతటి మహానుభావుడు అష్టావక్రుడంటే. కాబట్టి ఆ పిల్లవాడికి అష్టావక్రుడు అని పేరు వచ్చింది. ఈలోగా ఈ పిల్లవాడు పుట్టే సమయానికి ముందర ఒక విచిత్రం జరిగింది. ఆయన భార్య, ఆ ఏకపాదుని భార్య సుజాత ఒక రోజున భర్తని పిలిచి, ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఒక విశేషం ఉంటుంది. ఇంట్లో భార్య కానీ కుమార్తె కానీ ప్రసవానికి సిద్ధపడుతున్నారు అంటే కొన్ని ఆహార పదార్థాలని సిద్ధం చేసుకుంటారు. ఏదో నూనె, నెయ్యి, కొన్ని గింజలు ఇలాంటివన్నీ సిద్ధంగా ఉంచుకుంటారు, ప్రసవ సమయం ఆసన్నం అవుతుందని. మన ఇంట్లో ఏమీ లేవు అంటే ఆయనకి ఏమీ లేవన్న పట్టింపు కూడా లేదు. ఆయనకి ఆ వేదం చెప్పడమే సంతోషం. కాబట్టి మీరు ఆ సంభారములను సిద్ధం చేయవలసింది అంది. ఆయన అన్నాడు, నేను ఆ సంభారములను సిద్ధం చేయడానికి కావలసినటువంటి ద్రవ్య సముపార్జన కొరకు ఇతరత్రా సమయాన్ని నేను వెచ్చించలేను. అందుకే రాజ్యాన్ని పరిపాలిస్తున్నవాడు జనకుడు. జనకుడు అంటే ఒక్క సీతమ్మ తండ్రే కాదు, ఆ వంశంలో ఉన్న వాళ్ళందరికీ జనకులనే పేరు. కాబట్టి నేను జనకుడి దగ్గరికి వెడతాను. అక్కడ వంది అని ఒక గొప్ప విద్వాంసుడు వచ్చాడు, పశ్చిమ దిక్కునకు అధిపతి అయినటువంటి వరుణుని యొక్క కుమారుడు. ఆ వంది ఎవరి చేత ఓడింపబట్టలేదుట. నేను వెళ్ళి ఆయన్ని ఓడిస్తాను, ఓడించి మహారాజు ఇచ్చేటటువంటి బహుమానాలు పట్టుకొస్తాను, దానితో ప్రసవ సమయానికి కావలసినటువంటి సామాగ్రిని సిద్ధం చేద్దామన్నాడు. ఆయన వెళ్ళి ఆ వందితో వాదన చేశాడు. వాదనలో ఓడిపోయాడు. ఓడిపోతే ఇతర విద్వాంసులతో పాటే ఏకపాదునకు కూడా జలవాస శిక్ష విధించారు. అంటే నీళ్లలో ఉంచడం, తల నీళ్లలో ముంచుతూ ఉండడం, ఊపిరి కోసం కొట్టుకుంటున్నప్పుడు పైకెత్తుతూ ఉండడం, అలా నీళ్లలో ముంచి తేలుస్తూ ఉంటారు. అటువంటి శిక్ష వేశారు. ఇతర విద్వాంసులతో పాటు అనుభవిస్తున్నాడు ఏకపాదుడు. ఇక్కడ అష్టావక్రుడు పుట్టి పెద్దవాడు అవుతున్నాడు. ఆయన మేనమామ గారు ఉన్నాడు, ఉద్దాలకుడు అని, ఆ పక్కనే ఉండేవాడు, ఈ సుజాత అన్న తల్లి ఉన్నటువంటి పక్కనే.
అదే సమయానికి అష్టావక్రుడు పుట్టే సమయానికే ఉద్దాలకునకు ఒక కుమారుడు జన్మించాడు. ఆయనకి శ్వేతకేతు అని పేరుంచాడు తండ్రి. ఇద్దరూ కలిసి పెరుగుతున్నారు. ఈ పిల్లవాడు ఏమనుకుంటున్నాడంటే ఈ ఉద్దాలకుడే నా తండ్రి అనుకుంటుండేవాడు. ఏమి తెలియదు కదా, అమాయకత్వం, చిన్నతనం. కాబట్టి ఈయనే నా తండ్రి అనుకున్నాడు. ఒక రోజున ఇద్దరూ ఆడుకుంటుండగా గబగబా వెళ్ళి ఉద్దాలకుడి తొడ మీదకి ఎక్కి కూర్చున్నాడు అష్టావక్రుడు. కూర్చుంటే శ్వేతకేతు వచ్చి అన్నాడు, అలా కుదరదయా, ఆయన మా తండ్రి, నువ్వు ఆయన తొడ మీద కూర్చుంటావేమిటి, దిగు, నీ తండ్రి దగ్గరికి పోయి నీ తండ్రి తొడ మీద నువ్వు కూర్చో అన్నాడు. ఈ అష్టావక్రుడు ఎంతటి అమాయకుడంటే, తండ్రి ఎనుచు నుద్దాలకు తమకు గరము ప్రీతితో శ్వేతకేతుని భ్రాత ఎనుచు అనఘచరితుడు అష్టావక్రుడు అనుదినంబు ఒండెరుంగక సుఖశీల నుండునంత. తన సోదరుడు శ్వేతకేతు అనుకుంటున్నాడు, మామయ్య అనుకోవట్లేదు ఉద్దాలకుడిని. పరమ సంతోషంతో ఉన్నవాడు అవాక్కైపోయాడు. నీ తండ్రి వేరే ఉన్నాడు, వెళ్ళి వాడి తొడ మీద కూర్చో అంటే ఆశ్చర్యపోయి గబగబా తల్లి దగ్గరికి వెళ్ళాడు. అమ్మా అమ్మా, మా నాన్నగారు ఎక్కడున్నారమ్మా అని అడిగాడు. అడిగితే ఆవిడంది, మీ తండ్రి నువ్వు పుట్టక పూర్వమే జనక మహారాజు గారి ఆస్థానంలో వరుణకుమారుడైనటువంటి వందితో వాదన కొరకు వెళ్ళి ఓడిపోయి జలవాస శిక్షను అనుభవిస్తున్నాడు. అదిరా నాయన, ఈ ఉద్దాలకుడు నీ తండ్రి కాడు అని చెప్పింది. ఆయన వెంటనే నేను నా తండ్రిని విడిపిస్తానని చెప్పి జనక మహారాజు గారి యొక్క ఆస్థానానికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికీ ఆ రాజద్వారం దగ్గర భటులు కావలిగా ఉన్నారు. లోపలికి అనేక మంది ఆ యజ్ఞం చేయించేటటువంటి ఋత్విజులు, ఆ సామాగ్రిని తీసుకుని వెళ్ళేటటువంటి పరివారం, బ్రాహ్మణులు, యజ్ఞం చూడ్డానికి ఆహ్వానింపబడినటువంటి పెద్దలు, వాళ్లే కాకుండా వికలాంగులైనటువంటి వారు, కుంటివారు, గుడ్డివారు, అటువంటి వారందరూ కూడా లోపలికి వెడుతున్నారు ఆ ద్వారం నుంచి. అక్కడ నిలబడి ఈ అష్టావక్రుడు అడిగాడు, మామయ్యతో కలిసి వెళ్ళాడు, మేము కూడా లోపలికి వెడతా ఉన్నాడు. బాలురకు ప్రవేశం లేదు, నువ్వు చిన్నవాడివి, నువ్వు వెళ్ళి ఏం చేస్తావు యజ్ఞంలో, అందుకని నువ్వు వెళ్ళకూడదన్నారు అక్కడ భటులు. ఆయన అన్నాడు, అలయక ఏండ్లు కడుం పెక్కులు జీవించుట అరగలగుటయు తగు వృద్ధుల లక్షణమే, జ్ఞానము గలడేనిన్ బాలుడైన కడు వృద్ధుమహిన్. ఏమిటో చాలా కాలం శరీరంతో భూమి మీద ఉన్నంత మాత్రం చేతనే వృద్ధుడు అని పిలవకూడదు. ఎవరు జ్ఞానము కలిగిన వాడో వాడు వృద్ధుడు. నా శరీరము బాలుడి శరీరం అయి ఉండొచ్చు, కానీ నేను జ్ఞానము చేత వృద్ధుడను, కాబట్టి నన్ను లోపలికి ప్రవేశపెట్టన్నాడు. ఆయన ఆశ్చర్యపోయి లోపలికి వెళ్ళి జనక మహారాజు గారితో చెప్పాడు, ఇలా ఎవరో పిల్లవాడు వచ్చాడు, నేను జ్ఞానము చేత వృద్ధుణ్ణి అంటున్నాడు, పంపవచ్చా అని అడిగాడు. జనక మహారాజు గారు లోపలికి పంపించమన్నాడు. వెళ్ళాడు లోపలికి. వెళ్ళిన తర్వాత జనక మహారాజు గారు కొన్ని ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పాడు. తదనంతరం వరుణకుమారుడైనటువంటి వందిని పిలిచారు. ఆయనతో వాగ్వాదం చేయమన్నారు. వాగ్వాదం చేసి ఆ వందిని ఓడించాడు. ఓడిస్తే జనక మహారాజు గారు నీకేం కావాలని అడిగాడు. నా తండ్రి ఏకపాదునితో కలిపి ఇంతకుముందు ఓడింపబడి జలవాస శిక్ష అనుభవిస్తున్నటువంటి విద్వాంసులందరినీ విడుదల చేయమన్నాడు. వాళ్ళందరినీ కూడా విడుదల చేశారు. ఆ విడుదల చేసిన తరువాత తండ్రితో కలిసి జనక మహారాజు గారి దగ్గర అనేకమైనటువంటి బహుమానములను పొంది తండ్రి ఎంతో సంతోషిస్తుండగా, తన కడుపున పుట్టినటువంటి పిల్లవాడు అంత చిన్న వయస్సులో అంతటి మహావిద్వాంసుడైతే తను శిక్షింపబడితే తనని విడిపించినటువంటి కొడుకు యొక్క ప్రజ్ఞ చూసుకుని ఏకపాదుడు మురిసిపోతుండగా తల్లి దగ్గరికి తండ్రితో కలిసి అష్టావక్ర మహర్షి తిరిగి వచ్చారు. అంతటి మహానుభావుడయ్యా అష్టావక్రుడంటే, చిన్న వయస్సులో వందిని ఓడించినటువంటి వాడు. అటువంటి అష్టావక్ర మహర్షి మొదలైనటువంటి వాళ్ళు నివసించిన ఆశ్రమ ప్రాంగణం ఇది. ఆయన చాలా కాలం తపస్సు చేసినటువంటి భూమి. కాబట్టి ధర్మరాజా, నువ్వు ఆశ్రమాన్ని చూసి ఆ పక్కన ఉన్నటువంటి నదీ స్నానఘట్టముల యందు స్నానం చేసి సంతోషాన్ని అభ్యున్నతిని పొందు అని రోమశ మహర్షి చెప్పి, ఇక్కడే ఒకానొకప్పుడు ఒక విశేషమైనటువంటి యజ్ఞం జరిగింది. ఆ యజ్ఞంలో గురుముఖత నేర్చుకున్న విద్యకి, గురువుగారి దగ్గర నేర్చుకోని విద్యకి రెండిటికి ప్రధానమైన తేడా ఎక్కడుంటుందో నిరూపింపబడింది. పుస్తక పఠనం చేసి కానీ,
లేదా తపశ్శక్తితో కానీ లేదా అన్యమైన సాధనముల చేత కానీ జ్ఞానమును పొందితే అది ఉపయుక్తమవుతుందా? గురువుగారి శుశ్రూష చేసి గురుముఖత నేర్చుకున్నటువంటి విద్య మేధస్సు యందు నిలబడి శీలాన్ని దిద్దడంలో ఉపయోగపడుతుందా? విద్య యొక్క ప్రధానమైనటువంటి ప్రయోజనం ఏమి అంటే శీల వైభవాన్ని దిద్దగలగాలి. అది ఆ శీల వైభవాన్ని దిద్దడం, శీల వైభవం అంటే స్వభావమును దిద్దేదై ఉండాలి. స్వభావము అంటే పుట్టినప్పుడు వస్తుంది. పుట్టినప్పుడే ఒక్కొక్కడికి ఒక్కొక్క స్వభావం. ఆ స్వభావం పట్టుకోవడానికే అక్షరాభ్యాసం చేసేటప్పుడు అనేక రకాలైన వస్తువులు అక్కడ పెట్టి వీడిని పాకుతూ వెళ్ళి ముట్టుకోమంటారు. వాడు దేన్ని వెళ్ళి ముట్టుకుంటాడో దాని చేత స్వభావ నిర్ణయం చేసుకుంటారు. వాడు వెళ్ళి డబ్బులు ముట్టుకున్నాడు అనుకోండి, వీడికి డబ్బుల మీద అనురక్తి ఉంటుంది అంటారు. వాడు వెళ్ళి పుస్తకాలు ముట్టుకున్నాడు అనుకోండి, వీడికి గ్రంథముల మీద అనురక్తి ఉంటుంది. వాడొక జపం చేసే మాల పట్టుకున్నాడు అనుకోండి, వీడు అంతర్ముఖత్వాన్ని ఇష్టపడతాడు, వీడు ఎక్కువగా జపం చేస్తాడనమాట. అక్కడ ఉన్నటువంటి వస్తువులను బట్టి వాడు దేన్ని ముట్టుకున్నాడో దాన్ని బట్టి వాడి యొక్క వాసనా బలాన్ని నిర్ణయం చేసుకుంటారు. దాన్ని బట్టి వాడికి ఎటువంటి విద్య గరపించాలన్నది నిర్ణయం చేయడానికి. ఎందుకు ఆ స్వభావం అలా వస్తుంది? పుట్టుకతోనే అందరూ ఒకలా ఎందుకు ఉండరు? ఒకడు ఒకలా ఉంటే ఇంకొకరు ఇంకొకలా ఉంటారు. అలా ఉండడానికి కారణం ఏమిటి అంటే గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మల యొక్క రుచి వాసన ఏముంటాయో వాటిని జీవుడు పట్టుకొని ఇంకో శరీరంలోకి పెడతాడు. అది రహస్యం. ఈ జన్మలో జీవుడికి విశేషమైన అనురక్తి ఉందనుకోండి ఒక విషయం మీద. ఎవరో ఒక ఆయనకి భగవద్గీత అంటే చాలా విశేషమైన అనురక్తి. అంత అనురక్తి ఆయన్ని ఏ శ్లోకం అడగండి, ఎక్కడి శ్లోకమైనా దానికి వ్యాఖ్యానంతో భాష్యంతో చెప్తాడు. అంత అనురక్తి. ఆయన శరీరం విడిచిపెట్టేటప్పుడు ఆయన మనసు ఈ వాసనని అంటే భగవద్గీత మీద అనురక్తినే పట్టుకుని బయటికి వెళ్ళింది అనుకోండి, ఆయన మళ్ళీ ఇంకో శరీరంలోకి ఎడతాడు. మీరు అందుకే చూడండి, కొంతమంది పిల్లలు 3వ ఏటో 4వ ఏటో భగవద్గీత శ్లోకాలన్నీ చెప్పారు అంటారు. చాలా చిన్న వయస్సులోనే రాగాల్ని గుర్తుపట్టారు అంటారు. ఇక్కడికే వచ్చి ఒక పిల్లవాడు సంగీత కచేరీ చేశాడు 2 సంవత్సరాల వరుసగా. చాలా చిన్న వయస్సులోనే రాగాలన్నీ గుర్తుపట్టాడు అతను. అవన్నీ ఎందుకు సంభవాలు అవుతాయంటే జీవుడికి గత జన్మలలో ఉండిపోయినటువంటి లక్షణం అది. ఆ లక్షణాన్ని బట్టే పట్టుకుంటాడు. అది అలా పట్టుకుని వెళ్ళినది ఏదుందో అది మంచి వాసన అయితే పర్వాలేదు, అది చెడుకి సంబంధించింది అనుకోండి, ఇప్పుడు ఆ వాసన తొలగాలి, దాన్ని మార్చుకోవాలి. దాన్ని మార్చుకోవాలి అంటే చెప్పేటటువంటి విషయాన్ని వాడి స్వభావం మారడానికి వీలుగా చెప్పగలిగినటువంటి దక్షత కలిగినటువంటి వ్యక్తి గురువు. వాడికి పట్టుకున్నటువంటి విశేషాన్ని ఆ వాసనా బలాన్ని తొలగిస్తాడు. పరమేశ్వర మూర్తి ఎక్కడ ఉంటుంది? బండరాయిలోనే ఉంటుంది. శిల్పి ఏం చేస్తాడు? బండరాయిలోంచి విగ్రహాన్ని పైకెత్తాడు. విగ్రహం కాకుండా ఉన్నటువంటి బండని చెక్కేస్తాడు. చెక్కేస్తే ఏం బయటికి వచ్చింది? పరమేశ్వరమూర్తి బయటికి వచ్చింది. ఇప్పుడు ఆ పరమేశ్వరమూర్తిని ప్రతిష్ఠ చేసిన తర్వాత శిల్పిని ఈ కంటి చివర చిన్న పెచ్చుండిపోయిందో కొట్టేయన్నారు అనుకోండి, కొడతాడా? కొట్టడు. నేను కూడా ఈ శిల్పకళలో ప్రవీణుణ్ణి అవ్వడానికి ఆయన అనుగ్రహమే అంటాడు తప్ప కొట్టడిక. ఆయన పరమేశ్వరుడు అంతే. అక్కరలేనిది తీసి పరమేశ్వరుణ్ణి బయటికి తీసిన శిల్పిలా తన వాక్కులను ఆయుధంగా మార్చుకుని ఎలా బోధ చెయ్యాలో అలా బోధ చేస్తూ, దేని యందు అనురక్తి కల్పించాలో దాని యందు అనురక్తి కల్పిస్తూ, ఏ ప్రమాదకరమైన విషయమునందు అనురక్తి ఉండిపోయిందో దానిని తొలగిస్తూ స్వభావాన్ని మార్చి ఈ జన్మలో ఉత్తర జన్మలలో కూడా వాడు పరమేశ్వరుడి వైపుకు వెళ్ళడానికి మార్గం సుగమం చేసి కొన్ని కోట్ల జన్మలు ఎటో పోవలసిన వాడి జన్మ పరంపర తగ్గించి పరమేశ్వరుడి వైపుకి నడుపుతాడు గురువు. అది గురువు యొక్క దక్షత. కాబట్టి గురుముఖత నేర్చుకున్న విద్య ఏది ఉందో అది స్ఫురణలోకి వచ్చి స్వభావాన్ని మార్చడానికి అవకాశాన్ని ఇస్తుంది. అది పుస్తకగతమైందనుకోండి, పుస్తకంలో అది చదువుకున్నాడు అనుకోండి, అనుష్ఠాన క్రమంలోకి అలా జ్ఞాపకం రాదు. గురువుగారు స్వభావం తెలుసుకున్నాడు కాబట్టి చాలా బాగా చెప్తాడు ఆ స్వభావం మారేటట్టు. అలా వినలేదు, అందుకని గురువు దగ్గర నేర్చుకోని విద్య తనని దిద్దుకోవడానికి పనికిరాదు, తన స్వభావాన్ని మార్చాలి. ఇది
చాలా గొప్ప విశేషమయ్యా. అసలు ఈ దేశంలో ఉన్నటువంటి మహాత్యాగములలో ఒక త్యాగంగా చెప్పబడేది ఏమిటో తెలుసా? చాలా గొప్ప దానంగా చెప్పబడేది ఇది అంటే అన్నదానం అంటాం మనం. కాదు, అంతకన్నా కూడా గొప్పదానం ఏమిటి అంటే మంచి మాటలు చెప్పడం. అదే పెద్దదానం. అందుకే అసలు మాట్లాడవలసినటువంటి అవసరం లేకుండా మౌనంగా తమలో తాము భగవంతుణ్ణి ఆత్మని అనుభవించి ఆత్మగా నిలబడగలిగినటువంటి పరమయోగులైన వారు మేము ఇలా ఉండిపోతే మేము అనుభవిస్తున్నటువంటి ఆత్మ యొక్క ఆనందం, దాని యొక్క సహజమైన స్థితి అవతల వాళ్ళకి ఎలా తెలుస్తుందనేటటువంటి ఔదార్యంతో నోరు విప్పి మాట్లాడడం వల్ల రెండుగా నిలబడి వారు అనుభవించవలసినటువంటి ఆత్మానందాన్ని జార విడిచి కొంతకాలం ద్వైతమునందు ప్రవేశిస్తున్నారు. రెండుగా ఉండి వారు ఆత్మానందాన్ని విడిచిపెడుతున్నారు. అందుకే వారు మాట్లాడితే అనుగ్రహ భాషణ అన్నారు. కాబట్టి మంచి మాటలు 4 చెప్పడమే అసలు గొప్ప దానం. అది లేనినాడు మనుష్య శరీరాన్ని పొందడం వల్ల ఏ ప్రయోజనాన్ని పొందాలో ఆ ప్రయోజనాన్ని సాధించడం సాధ్యం కాదు. అందుకే ఈ ఒక్క దేశంలోనే ఆ గొప్పతనం. ఎప్పుడూ ఎక్కడో అక్కడ మంచి మాటలు చెప్పబడుతూ ఉండడం, ఆ మంచి మాటలు కోరి కోరి వెళ్ళి వింటూ ఉండడం, విన్నందుకు ఫలితం జ్ఞాపకానికి వచ్చి అనుష్ఠానంలోకి తెచ్చుకోవడం, అనుష్ఠానం చేసినందుకు ఫలితం పరమేశ్వరుడికి దగ్గరగా జరగడం, పరమేశ్వరుడికి దగ్గరగా జరగడానికి ఫలితం పునర్జన్మలు తగ్గడం, పునర్జన్మలు తగ్గడానికి ఫలితం ఈశ్వరుని యందు చేరిపోవడానికి మార్గం సుగమమైపోవడం. దీనికి అంతటికీ ప్రబోధమే కారణమైంది. అందుకే ఈ దేశంలోనే మీకు ప్రత్యేకించి పురాణేతిహాసములను తరచుగా ఉపన్యసించడము, దానికి దేవాలయ ప్రాంగణములే ఆలవాలము కావడం అనేటటువంటిది ఎప్పుడూ కూడా ఆచరణ యందు జరుగుతున్న విశేషం.